Okay, happy morning to everyone. So today I have come up with an interesting activity. So even I came up with an interesting topic as well. మంచి టాపిక్ తో కూడా వచ్చాను. సో ఈ టాపిక్ ముందు మనం ఒక యాక్టివిటీ చేద్దాం. Get ready with your pen and paper. సో నేమ్ ఆఫ్ ద యాక్టివిటీ ఏంటంటే బింగో అంటారు. ఏమంటారు? బింగో. సో మీకు అందరికీ తెలిసిందే. మళ్ళా ఒకసారి రిపీట్ చేద్దాము. ఏంటంటే ఐ విల్ గివ్ యూ అ లెటర్. ఒక లెటర్ ఇస్తానన్నమాట. సో ఆ లెటర్ తో ఓకే. ఆ లెటర్ తో మీరు ఏం చేయాలంటే నేమ్, ప్లేస్, థింగ్, యానిమల్ ఆర్ బర్డ్ ఇవి రాయాలన్నమాట. ఓకేనా? జస్ట్ 4 థింగ్స్. నేమ్, ప్లేస్, థింగ్, యానిమల్ ఆర్ బర్డ్. ఓకే. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను జే ఇచ్చాను అనుకో, జగదీష్, జైపూర్, ప్లేస్ అంటే జైపూర్. ఓకే. థింగ్ అంటే జగ్, జే ఫర్ జాకల్. ఓకేనా? సో ప్రతి వర్డ్ లో ఫస్ట్ లెటర్ షుడ్ స్టార్ట్ విత్ ద లెటర్ వాట్ ఐ హావ్ గివెన్. నేను ఏదైతే ఇచ్చానో ఆ లెటర్ తోటే స్టార్ట్ అవ్వాలి. ఓకేనా? సో ఇది అందరూ చేయాలి. ఎవరైతే ఫస్ట్ కంప్లీట్ చేస్తారో ఇమ్మీడియట్ గా బింగో అనాలి. ఓకేనా? సో బింగో అంటే అప్పుడు వాళ్ళు విన్ అవుతారు. దే షుడ్ రివీల్ ద ఆన్సర్స్. వాళ్ళు ఏం రాశారు అనేది చెప్పాలి. ఆ తర్వాత ఇప్పుడు సపోజ్ మీలో ఒకరు ఫర్ ఎగ్జాంపుల్ కార్తిక్ బింగో అన్నాడు ఫస్ట్ టైం. సో తనకి ఇస్తాను అవకాశం. సో ఏమేమి రాసావో చెప్తారు. చెప్పిన తర్వాత అందులో ఏదో ఒక మిస్టేక్ ఉందనుకో, అంటే ప్లేస్ కానీ థింగ్ కానీ రాంగ్ వచ్చింది అనుకో, అప్పుడు దెన్ ద ఛాన్సెస్ గోస్ టు ద సెకండ్ పర్సన్. అంటే ఎవరైతే సెకండ్ బింగో అన్నారో వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట. ఓకేనా? ఓకే, మరి ఆర్ యు రెడీ? ఓకే. సో ద నేమ్ ఆఫ్ ద యాక్టివిటీ ఇస్ బింగో. ఓకే, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఒకసారి. ఇన్స్ట్రక్షన్స్ క్లియర్ గా వినండి. ఐ గివ్ అ లెటర్. ఒక లెటర్ చెప్తాను, ఇస్తాను అనమాట. సో ఆ లెటర్ తో స్టార్ట్ అయిన నేమ్ రాయాలి. సెకండ్ థింగ్ ఏమో ఆ లెటర్ తో స్టార్ట్ అయిన ప్లేస్ రాస్తారు. థర్డ్ థింగ్ ఆ లెటర్ తో స్టార్ట్ అయిన వస్తువు పేరు ఏదైనా రాస్తారు. ఫోర్త్ యానిమల్ ఆర్ బర్డ్, ఆ లెటర్ తో స్టార్ట్ అయిన యానిమల్ కానీ బర్డ్ నేమ్ కానీ రాస్తారు. ఓకే, ఆర్ యు రెడీ? రాసిన తర్వాత ఎవరైతే స్పీడ్ గా కంప్లీట్ చేస్తారో వెంటనే బింగో అనాలి. ఓకేనా? సో బింగో అని ఎవరైతే అంటారో వాళ్ళ ఆన్సర్స్ చెప్పగలుగుతారు. రైట్? సో స్పీడ్ గా ఉండాలి. ఏదైనా డౌట్స్ ఉన్నాయా? సార్ నేమ్ మన నేమ్ రాయాలా సార్? ఏనా నేమ్ సార్ మనదే రాయాలా సార్? అలా కాదు. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ సి ఇచ్చాను అనుకో, సి ఫర్ ఏంటి, చిన్నాదేవి అనుకో. సి ఇచ్చాను అనుకో, చిన్నాదేవి రాయొచ్చు. లేకపోతే చంద్రమోహన్ రాయొచ్చు, లేకపోతే చందు అని రాయొచ్చు సి ఇస్తే. అదే కే ఇస్తే కళ్యాణ్ రాస్తారు. మీ ఇష్టం అది. కేతో స్టార్ట్ అయిన పేరు ఏదైనా రాసుకోవచ్చు. పి ఇచ్చాను అనుకో, పితో వచ్చిన పేరు ఏదైనా రాసుకోవచ్చు. అది మీ ఇష్టం. ఓకేనా? ఓకే, రెడీ. మరి లెట్స్ స్టార్ట్ ద యాక్టివిటీ. ఫస్ట్ లెటర్ ఈస్ ఆర్. ఫస్ట్ లెటర్ ఈస్ ఆర్. సాగర్ రాస్తున్నావా? తేజ్ సాగర్, you must involve in the activity. సార్ నాకు అర్థం కాలేదు సార్. సింధుప్రియ, మళ్ళా చెప్తాను ఒకసారి విను. మీరు పైన ఏం రాస్తారంటే నేము, ప్లేసు, థింగ్, యానిమల్ ఆర్ బర్డ్ అని రాసుకోవాలి. ఓకేనా? సో రాసుకున్న తర్వాత నేను ఒక లెటర్ ఇస్తాను. ఆ లెటర్ తో స్టార్ట్ అయిన వర్డ్ మీరు రాయాలన్నమాట. ఓకే, సరే. ఒకసారి అందరూ బోర్డ్ గా చూడండి, నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో పేపర్ మీద మీరు ఎలా రాసుకోవాలంటే ఇక్కడ నేను రాసి చూపిస్తున్నా, చూడండి. ఓకే, ఫస్ట్ ఏం రాస్తారు, ఇక్కడ నేమ్ అని రాసుకోండి. ఓకే, ఇక్కడ ఏం చేస్తారు, కిందకి ఒక లైన్ గీసేయండి.
తర్వాత ఇలా ప్లేస్. కంప్యూటర్ కదా కొద్దిగా కష్టంగా ఉంది రాయడం. పేపర్ మీద మనం బాగా రాసుకుందాం. ప్లేస్. ఇక్కడ ఒక లైన్ గీయండి ఇలాగా. తర్వాత ఇక్కడ ఏం రాస్తారు? థింగ్. సార్ బింగో సార్. ఒక్క నిమిషం. వెరీ గుడ్. థింగ్ తర్వాత లాస్ట్ ఏమొచ్చి యానిమల్ అన్నమాట. యానిమల్ నేమ్ కానీ బర్డ్ నేమ్ కానీ రాయొచ్చు ఇక్కడ. ఓకే, అప్పుడు ఇలా రాసుకున్నారు కదా. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ ఇచ్చాను అనుకోండి, ఇక్కడ ఆర్ తో స్టార్ట్ అయిన పేరు రాస్తారు ఏదో ఒకటి ఫస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ రవి. ఓకే, అలాగే ఇక్కడ ఆర్ తో స్టార్ట్ అయింది రాయ్పూర్. థింగ్ ఆర్ తో స్టార్ట్ అయింది ఏముంది? రోజ్. రోజ్. ఓకే, ఇక్కడ యానిమల్ ఏముంది? ఆర్ తో స్టార్ట్ అయింది ర్యాట్. సో ఈ 4 రాస్తాను కదా, వెంటనే బింగో అంటాం అనమాట. సో బింగో అనగానే అప్పుడు ఆ పర్సన్ ఏమేమి రాశారో అవి చెప్తారు. ఓకేనా? రైట్. ఓకే, రెడీ? ఆర్ యు రెడీ? ఓకే, ఎవరు చెప్పారు? కార్తిక్ చెప్పావా నువ్వేనా? బింగో సార్. అవును సార్. దినేష్ చెప్పు, ఏమేమి రాసావు చెప్పు. నేమ్ వచ్చి రాము సార్. నేమ్ వచ్చి రాము సార్. రాము, గుడ్. ప్లేస్ వచ్చి రాజస్థాన్ సార్. రాజస్థాన్, వెరీ గుడ్. థింగ్ వచ్చి రబ్బర్ సార్. రబ్బా, వెరీ గుడ్. అనిమల్ వచ్చి రైనో సార్. రైనో, వెరీ గుడ్, వెరీ గుడ్. క్లాప్ ఫర్ యూ. వెరీ గుడ్. ఫస్ట్ నేమ్ కదా సార్ చెప్పింది బింగో అని. నువ్వు చెప్పావా? కార్తిక్ చెప్పు అయితే. కార్తిక్ చెప్పు. నేమ్ వచ్చి రామ్ చరణ్ సార్. రామ్ చరణ్. ప్లేస్ వచ్చి రేణిగుంట సార్. రేణిగుంట, వెరీ గుడ్. థింగ్ వచ్చి రేడియో సార్. రేడియో, వెరీ నైస్. అనిమల్ వచ్చి ర్యాబిట్ సార్. రాబిట్, వెరీ గుడ్, వెరీ గుడ్. క్లాప్స్ ఫర్ యూ కార్తిక్. నైస్. దినేష్ అండ్ కార్తిక్, వెల్ ప్లేడ్. బాగా ప్లే చేశారు. ఓకే, నౌ సెకండ్ రౌండ్. ద లెటర్ ఈస్ డి. The letter is D. Your time starts now. Bingo, sir. Very good, Sivan Raj. Okay, Sivan Raj, reveal your answers. Baitik cheppu. Name is Ramesh, sir. Dhanush, sir. Dhanush, sir. Dhanush, okay. Place which Dharmavaram, sir. Dharmavaram, okay. Drum, sir. Drum, very good. Animal dog, sir. Dog, very good, very good, Sivan Raj. Ee round Sivan Raj win ayyadu. Okay, very good. Now the letter, next letter is F. The letter is F. Your time starts now. Remaining all, switch on your videos. Videos on cheyal nana.
సీనమ్మ, భార్గవి, తేజ్ సాగర్ వీడియోస్ ఆన్ చేయండి. రూప, సింధు ప్రియ, అమూల్య, స్విచ్ ఆన్ యువర్ వీడియోస్. ఓకే తేజ ఓకే, నో ప్రాబ్లం. అమూల్య రాసావా? రూప రాస్తున్నావా? సీనమ్మ, సార్ బింగో సార్. బింగో. హూ సెడ్? దినేష్. వెరీ గుడ్. దినేష్ చెప్పు. సార్ పాల్కో సార్. మళ్ళా చెప్పు, మళ్ళా చెప్పు. బింగో సార్. అర్థం కాలే నాకు. సార్ బింగో సార్. పాల్కో సార్. ఫాల్కో. పరుక్ సార్. ఓకే, నెక్స్ట్ ఏంటి? సార్ నేమ్ వచ్చి పరుక్ సార్. ఒక్క నిమిషం. దినేష్ నువ్వు ఆ మాస్క్ తీనన్నా, మాస్క్ తీ. నీ వాయిస్ క్లారిటీ రావట్లే. సార్ ఇప్పుడు నేమ్ చెప్పు. వచ్చి పరుక్ సార్. ఫరూక్ ఓకే. ప్లేస్ వచ్చి ఫ్రెంచ్ సార్. ఏంటది? ఫ్రెంచ్. ఫ్రెంచ్ ఓకే, ఫ్రెంచ్. థింగ్ వచ్చి ఫ్యాన్ సార్. ఫ్యాన్ ఓకే. అనిమల్ వచ్చి ఫాక్స్ సార్. ఫాక్స్ ఓకే. దినేష్ ఐఎమ్ సారీ, ఇక్కడ ఒకటి మిస్ అయ్యావు. ఫ్రెంచ్ అనేది ఒక లాంగ్వేజ్ అన్నమాట, అది ఒక స్థలం కాదు. అర్థమైందా? సార్ సో చెప్తాను సార్. ఓకే, సో you lost this level. Okay, next Siman Raj. Cinema, I'll give you opportunity. నేమ్ వచ్చి ఇస్తాను ఫిజిల్ సార్. నేమ్ ఏంటి? నేమ్ వచ్చి ఫిజిల్. ఫిజిల్ నేమ్ ఉంది ఏంటి? ముస్లిం నేమ్ ఓకే, సార్ ఇది. నెక్స్ట్. ఓకే. నేమ్ సార్. ఫార్చ్యూన్ పార్క్ సార్. ప్లేస్ వచ్చి ఫార్చ్యూన్ పార్క్. అవును సార్. ఓకే, ఇంకా? థింగ్ వచ్చి ఫ్యాన్ సార్. ఫ్యాన్ ఓకే. యానిమల్ వచ్చి సార్. యానిమల్ వచ్చి ఫ్యాక్స్. ఫాక్స్. నక్క. ఫాక్స్ అంటారు, FOX ఫాక్స్. ఓకే రైట్, గుడ్ జాబ్. యాక్చువల్లీ దినేష్ కూడా ట్రై చేశాడు బానే. నెక్స్ట్ సీమన్ రాజు, యూ ఆల్సో ట్రైడ్ వెల్, వెరీ గుడ్. సి ఫార్చునేట్ పార్క్ అన్నావు కదా, సో అదేంటంటే ఫార్చునేట్ అనేది నేమ్ ఆఫ్ ఎ పార్క్. మనం అలా రాయకూడదు, ఒక స్థలం, ప్లేస్, ఒక ప్లేస్ తో రాయాలంటే ఒక ఊరు పేరు కానీ మాక్సిమం ఊరు పేరులో వచ్చేలాగా చూసుకోవాలి, ఒక వీధి పేరు కానీ అలాగా. అంటే మనకి ఢిల్లీ, ఓకే, ఢిల్లీ కానీ అమెరికా ఇలా ఉన్నాయి కదా, సో అటువంటి నేమ్స్ రాస్తే బాగుంటది. ఓకే రైట్, ఎనీవే గుడ్ ట్రై, క్లాప్ ఫర్ యూ బోత్. ఓకే సినిమా, నౌ ఇట్స్ యువర్ టర్న్, చెప్పమ్మా. Sir, Fayaz name, sir. వెరీ గుడ్. ఫయాజ్. He foreign, sir. ఫారెన్ ఓకే. Inkochi fan, sir. ఫ్యాన్ ఓకే. Animal frog, sir. ఫ్రాగ్, వెరీ గుడ్, గుడ్ గుడ్. క్లాప్ ఫర్ యూ సినిమా. ఓకే, ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఫారిన్ ప్లేస్ అంటే ఫారిన్ అన్నావు కదా, ఫారిన్ అంటే విదేశీ, విదేశం అనే అర్థం. విదేశాలు ఏదైనా అవ్వచ్చు, అమెరికా అవ్వచ్చు, రష్యా అవ్వచ్చు, ఓకే, లేకపోతే చైనా అవ్వచ్చు, ఇవన్నీ విదేశాలు అన్నమాట. అంటే మనం పర్టికులర్ గా ఒక పేరు రాయాలి. బట్ ఈవెన్ దెన్ నువ్వు చాలా బాగా ప్లే చేసావు, వెరీ గుడ్. సో మీ అందరికీ అర్థమైందా? ఫారిన్ అంటే అర్థం ఏంటంటే విదేశం, విదేశాన్ని ఫారిన్ అంటారు ఇంగ్లీష్ లో. ఓకే, సో మరి ఆ విదేశంలో చాలా విదేశాలు ఉంటాయి కదా మనకి, బంగ్లాదేశ్ అని, చైనా అని, ఓకే, అమెరికా అని, రష్యా అని, జపాన్ అని, ఇలా కదా.
సో పర్లేదు, వెరీ గుడ్, వెరీ గుడ్. నౌ ద నెక్స్ట్ లెటర్ ఈస్ సార్ నేను చెప్తాను సార్. అమూల్య. వీడియో ఆన్ చేసుకున్నా నా ముందు. వీడియో ఆన్ చేసి అమూల్య. సార్ నేమ్ వచ్చి ఫజీలా సార్. నేమ్ వచ్చి ఫజీలా సార్. ఓకే. ప్లేస్ వచ్చి ఫ్రాన్స్ సార్. వెరీ గుడ్, ఫ్రాన్స్. థింక్ వచ్చి ఫ్యాన్ సార్. ఫ్యాన్. యానిమల్ వచ్చి ఫాక్స్ సార్. ఫాక్స్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ అమూల్య. ఓకే, నౌ ద నెక్స్ట్ లెటర్ ఈస్ లాస్ట్ లెటర్. ఓకే, ఏమిద్దాం? ఎస్. ఎస్. ఎవర్ లాస్ట్ ఫాస్టెస్ట్ ఫింగర్ ఈస్ ద ఫస్ట్. ఎవరు ఫస్ట్ బింగో చెప్తారో చూద్దాం. ఎవరైతే ఈ లాస్ట్ రౌండ్ లో బింగో చెప్తారో దే ఆర్ ద విన్నర్స్. The letter is S. Your time starts now. Sir. Yeah. Hari Prasad. Sir, Tej sir. Teja చెప్పు. Yes sir. Santosh name sir. Okay. Place Singapore sir. Singapore, very good. Thing soap sir. Soap, very good. Animal వచ్చి snail sir. Snail, very good, very good. Take a bow. Sagar, very good. You have done a good job, good job. Bingo Clap sir. for you. Dinesh చెప్తావా? Yes sir. సార్ నేను చెప్తా. రూపా ఉండమ్మా, ఇస్తాను, అవకాశం ఇస్తాను. దినేష్ ముందు చెప్పేసి తొందరగా. అంటే ఏదైనా రాయించమన్నా సార్. చెప్పు. ప్లేస్ వచ్చి సురేంద్రనగరం సార్. నేమ్ ఏంటి? సుప్రియ సార్. సుప్రియ, ఓకే. ప్లేస్ వచ్చి సురేంద్రనగరం సార్. ఓకే. థింగ్ వచ్చి షాంపూ సార్. షాంపూ, వెరీ గుడ్, ఓకే. స్నేక్ సార్. స్నేక్, వెల్ డన్ దినేష్, వెల్ డన్, గుడ్ ప్లేడ్, వెల్ డన్. క్లాప్ ఫర్ యూ. నౌ ఇట్స్ టర్న్ ఫర్ రూపా. రూపా చెప్పమ్మా. రూపా వీడియో ఆఫ్ చేసుకోమ్మా, పర్వాలేదు. వీడియో ఆఫ్ చేసుకొని మాట్లాడు, నెట్వర్క్ స్లో ఉన్నట్టుంది. నేమ్ చెప్పు. రూపా నీ వాయిస్ కట్ అవుతుందమ్మా. ఓకే, రైట్, నో ప్రాబ్లం. రూపా మళ్ళా సార్ నేను చెప్తాను సార్. అమూల్య చెప్పమ్మా. సార్ నేమ్ వచ్చి సంధ్య సార్. సంధ్య, వెరీ గుడ్. ప్లేస్ వచ్చి సైదాపురం సార్. సదాపురం, ఓకే. థింక్ వచ్చి ప్లేస్ సోప్ సార్. సోప్, ఓకే. యానిమల్ వచ్చి స్నేక్ సార్. స్నేక్, వెరీ గుడ్ అమూల్య, గుడ్ జాబ్. క్లాప్ ఫర్ యూ. ఓకే, రైట్. నేను చెప్తాను సో సార్. కార్తిక్ ఫాస్ట్ గా చెప్పేసి, మనకి క్లాస్ టైం అవుతుంది, ఫాస్ట్ గా చెప్పే. సరే సార్. సార్ నేమ్ వచ్చి శాలిని సార్. శాలిని, ఓకే. ప్లేస్ వచ్చి సికింద్రాబాద్ సార్. వెరీ గుడ్, సికింద్రాబాద్. థింగ్ వచ్చి షాంపూ సార్. షాంపూ, ఓకే. అనిమల్ వచ్చి షార్క్ సార్. షార్క్, వెరీ గుడ్, మంచి వర్డ్స్ యూస్ Thank you, చేశారు, sir. వెరీ గుడ్, రైట్. ఓకే, ఆల్ ఆఫ్ యూ. సో చాలా బాగా ప్లే చేశారు, మీ అందరికి కంగ్రాచులేషన్స్.
అండ్ మీ అందరికి క్లాప్స్. ఓకేనా? మరి ఈ యాక్టివిటీ ద్వారా మీరు ఫస్ట్ ఏం నేర్చుకుంటారంటే లిస్నింగ్ స్కిల్స్ యాజ్ యూజువల్ డెవలప్ చేసుకుంటారు. మెయిన్ గా మీరు నేర్చుకునేది ఏంటంటే వొకాబులరీ. ఓకే, మీకు వొకాబులరీ అనేది డెవలప్. వొకాబులరీ అంటే ఎక్కువ వర్డ్స్ మీరు నేర్చుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇలాగా నేను ఒకళ్ళిద్దరు ముగ్గురు చెప్పారు వర్డ్స్ కదా, అదే అందరూ ఓపెన్ చేశారు అనుకో రకరకాల వర్డ్స్ వస్తాయి. అర్థమైందా? సో బర్డ్స్ నేమ్స్ కానీ లేకపోతే యానిమల్ నేమ్స్ కానీ థింగ్స్ కానీ ఇలా వస్తాయి. మంచి వొకాబులరీ అనేది ఇంగ్లీష్ లో బాగా డెవలప్ అవుతుందట. ఓకే, సో మీ కాన్సన్ట్రేషన్ లెవెల్, లిస్నింగ్ స్కిల్స్ కూడా బాగా డెవలప్ అవుతాయి. అంతేకాకుండా బింగో అనే ఆప్షన్ పెట్టాను కాబట్టి మీకు ఒక విన్నింగ్ యాటిట్యూడ్ అనేది డెవలప్ అవుతుంది. వెరీ గుడ్. సో మరి ఈరోజు టాపిక్ వచ్చేద్దాం. వాట్ ఈస్ టుడేస్ టాపిక్? మరి టాపిక్ వచ్చే ముందర మీకు ఒక పిక్చర్ చూపిస్తాను, ఒకసారి చూడండి. మరి మీరంతా వీడియోస్ ఆన్ చేసుకోవాలి. ఎవరైనా వీడియోస్ ఆన్ చేశారా లేదా? Just give me 30 seconds. Who is the father of our nation? ఎవరైనా చెప్పండి. Who is the father of our nation? ఆ వాయిస్ వస్తుందా మీకు? ఎవరికైనా తెలుసా? సరే మీకు ఆప్షన్స్ ఇస్తాను, చెప్తారా? ఎస్ సార్. తెలుసా? ఎవరైనా చెప్తే ఆన్సర్ చెప్పేయండి. హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ అవర్ నేషన్? ఓకే, అయితే ఆ ఆప్షన్స్ ఇస్తాను, చెప్పండి. ఓకేనా? ఫస్ట్ సుభాష్ చంద్రబోస్, సెకండ్ అబ్దుల్ కలాం, థర్డ్ మహాత్మా గాంధీ, 4 నన్ ఆఫ్ ది అబోవ్. అంటే ఎవరు కాదు. నేను చెప్తాను సార్. చెప్పు. మహాత్మా గాంధీ సార్. వెరీ గుడ్, వెరీ గుడ్ కార్తిక్. Thank you, సో మనకి ఫాదర్ ఆఫ్ నేషన్ ఎవరంటే మహాత్మా గాంధీ అన్నమాట. ఓకేనా? మరి ఆయన చెప్పిన ఒక అద్భుతమైన వాక్యం ఉంది, చాలా మంచి వాక్యం. ఓకేనా? మరి మహాత్మా గాంధీ గారు చెప్పిన మంచి వాక్యం ఏంటో ఒకసారి మీరు అందరూ చూడండి. ఓకేనా? Do or die. ఓకే, ఇది ఓపెన్ అయ్యే లోపు ఎవరైనా ఒక పోయం చెప్తారా? ఇంగ్లీష్ పోయం ఎవరికైనా వచ్చాయి? ఏమైనా ఇంగ్లీష్ పోయం ఎవరైనా చెప్తారా? ఓకే, రైట్. సో ఓపెన్ అయింది, ఒకసారి చూడండి. ఎవరైనా చదవాలి. సంబడి షుడ్ రీడ్ అవుట్. ఓకే, భార్గవి. ఓకే, ఒకసారి ఎవరైనా చదవండి. నేను స్క్రీన్ షేర్ చేస్తున్నా. కనబడుతుందా? సి ఆయన ఏం చెప్పారు ఒకసారి చదవండి. Habit is written. You believe your thoughts. Your thoughts become your words. Your words become your actions. Your actions become your habits. Your habits become your values. Your values become your డెస్టినీ. రైట్, వెరీ గుడ్ సిమన్ రాజ్, చాలా బాగా చెప్పావు. వెరీ గుడ్, వెరీ గుడ్. నీ క్లాప్ ఫర్ యూ. ఓకే, ఒకసారి వినండి, నేను చదువుతున్నాను. హ్యాబిట్ విఎస్ అంటే వర్సెస్ అన్నమాట. ఓకే, హ్యాబిట్ వర్సెస్ రొటీన్ అంటే హ్యాబిట్ అంటే ఏంటి, రొటీన్ అంటే ఏంటి, దానికోసం చెప్పారనమాట మన గాంధీ గారు. ఏం చెప్పారు?
your beliefs become your thoughts. నీ నమ్మకమే నీ ఆలోచనలు అవుతాయి. your beliefs become your thoughts become your words. సో నువ్వు ఏదైతే ఆలోచిస్తావో అవే నీకు మాటలుగా వస్తాయి అన్నమాట. your words become your actions. నువ్వు ఏదైతే మాట్లాడావో అదే నువ్వు చేతుల్లో చేస్తావు. ఓకే, నువ్వు ఏదైతే నోటితో మాట్లాడావో అవే చేతులతో చేస్తావు. your actions become your habits. నువ్వు ఏవైతే చేస్తావో అవి నీ హ్యాబిట్స్ అవుతాయి. నువ్వు ఏదైతే చేస్తావో నువ్వు అవి నీ హ్యాబిట్స్ అవుతాయి. your habits become your values. నీ ఏవైతే హ్యాబిట్స్ ఉన్నాయో, నీ అలవాట్లు ఏవైతే ఉన్నాయో అవే నీ విలువలు అన్నమాట. ఓకే, సో your values become your destiny. అంటే నీ విలువలే నీకు నీ అల్టిమేట్ గోల్ కి రీచ్ అయ్యేలాగా చేస్తుంది. అర్థమైందా? సో చాలా అంటే ఇదేం చెప్తున్నారు, మనం మన డెస్టినీకి రీచ్ అవ్వాలి అంటే మన అల్టిమేట్ గోల్ కి రీచ్ అవ్వాలంటే ఫస్ట్ నువ్వేం చేయాలి, నిన్ను నువ్వు నమ్ముకోవాలి. నిన్ను నువ్వు నమ్ముకుంటే నీకు మంచి ఆలోచనలు వస్తాయి. నీకు మంచి ఆలోచనలు వస్తే మంచి మాటలు వస్తాయి. ఓకే, మంచి మాటలు అంటే వచ్చాయి అనుకో, అప్పుడు అవి ఏమవుతాయి, ఆ మాటలు చేతల్లో చేస్తావు. ఎప్పుడైతే నువ్వు అనుకున్నది చేస్తున్నావో అవి నీకు హ్యాబిట్స్, అలవాట్ల కింద మారిపోతాయి అన్నమాట. నీ అలవాట్లే నీకు విలువలుగా మారుతాయి. ఆ విలువలు నేను నీ డెస్టినీకి చేరుస్తుంది. అర్థమైందా నాన్న? సో హ్యాబిట్ వర్సెస్ రొటీన్. సో దిస్ ఈస్ ద టాపిక్ ఫర్ టుడే. సో ఈ రోజు మనం ఏం చెప్పాలనుకుంటున్నాం అంటే హ్యాబిట్ వర్సెస్ రొటీన్. మరి మీ అందరికి ఒక క్వశ్చన్ వేస్తున్నా, ఒకసారి మీకు ఎంత తెలిస్తే అది చెప్పండి. హ్యాబిట్ అంటే ఏంటి, రొటీన్ అంటే ఏంటి? హ్యాబిట్ అంటే ఏంటి, రొటీన్ అంటే? హ్యాబిట్ అంటే అలవాటు. రొటీన్ అంటే సార్ రొటీన్ అంటే చేసిన తిరిగి చేయడం సార్. చేసిందే తిరిగి చేయడం, రిపీట్ అంటారు దాన్ని. అంటే దగ్గరికి వచ్చావు, దగ్గర చెప్పావు, ఇంకొంచెం. సరే, అలవాటు అంటే ఏంటి? డోంట్ సే హ్యాబిట్, హ్యాబిట్ అని చెప్పకండి. హ్యాబిట్ ని తెలుగులో అలవాటు అంటావు. మరి అలవాటు అంటే ఏంటి? ఓకే, సో లెట్ మీ టెల్ యూ. మీకు ఒక స్క్రీన్ షేర్ చేస్తున్నాను, అందరూ చూడండి. ఓకేనా? ఓకే, అందరికీ స్క్రీన్ కనిపిస్తుందా? ఆర్ యు ఏబుల్ టు సీ ద స్క్రీన్? ఓకే, సో డైలీ యాక్టివిటీస్ మనం చెప్పుకున్న టాపిక్ ఏంటంటే డైలీ యాక్టివిటీస్. ఇందులో ఈ రోజు మనం చెప్పుకునేది హ్యాబిట్ అండ్ రొటీన్. హ్యాబిట్ అంటే ఏంటి, రొటీన్ అంటే ఏంటి? సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అ హ్యాబిట్ అండ్ అ రొటీన్? So a habit is an action or behavior you have turned into an automatic response. Something triggers you like a notification or internally like a certain feeling and you are compelled to follow it through. So ఇదేంటంటే హ్యాబిట్ అనేది ఏంటంటే మన ఏమంటారు, మన చేతుల్లో ఉండదు. అర్థమైనా? మన మైండ్ అందులో వర్క్ చేయదు. హ్యాబిట్ డైలీ వెళ్ళిపోతుంది అన్నమాట. సో ఈ హ్యాబిట్ అంటే ఏంటి, యాక్షన్ ఆర్ బిహేవియర్. ఇది ఒక రకమైన యాక్షన్ అంటే ఒక చేసే పని లేదా ఒక రకమైన ప్రవర్తన. అదేమవుతుంది, అది మన బ్రెయిన్ కంట్రోల్లో ఉండదు. అర్థమైందా? దాంట్లో మనం కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓకే, అది ఆటోమేటిక్ గా జరిగిపోతా ఉంటది అన్నమాట. అండ్ దట్టు అది మనం ఇష్టపూర్వకంగా చేస్తాము. సో అటువంటి దాన్ని హ్యాబిట్ అంటారు. అర్థమైందా? ఒక పని, ఒక చేసే పని లేదా ఒక ప్రవర్తన
మన ఇన్వాల్వ్మెంట్ అందులో లేకుండా చేసే పనిని, అది కూడా ఉత్సాహంతో చేసే పనిని ఏమంటారంటే హ్యాబిట్. ఇష్టంగా చేసే పనిని ఏమంటారంటే హ్యాబిట్ అంటారు. మరి రొటీన్ అంటే ఏంటి? ఆన్ ద అదర్ హ్యాండ్ is a string of habits you create for specific parts of the day. Maybe it's morning routine you do when you first wake up. సో ఇదేంటంటే డైలీ రొటీన్ అన్నమాట. సో ఈ డైలీ రొటీన్స్ లో కొన్నేమో హ్యాబిట్స్ గా మారుతాయి, కొన్నేమో హ్యాబిట్స్ గా ఉండవు. ఓకేనా? సో డైలీ చేసే పనులు కొన్ని రొటీన్ ఎప్పుడు చేస్తున్న పనులు ఉంటాయన్నమాట. సో అదేంటంటే నువ్వు రోజు ఉదయాన్న లేవడం అనేది రొటీన్. పొద్దున్న లేస్తావు, కానీ రోజు 5 గంటలకు లేచావు అనుకో, అది నీకు ఒక హ్యాబిట్ అన్నమాట. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇఫ్ యూ వేకప్ ఇన్ ద మార్నింగ్, దట్స్ ఎ రొటీన్. అందరూ లేస్తారు. అదే ఇఫ్ యూ హ్యావ్ ద హ్యాబిట్ ఆఫ్ waking up at 5 o'clock every day, then it is a habit. దాన్ని హ్యాబిట్ అంటారు. అర్థమైందా? హ్యాబిట్ మనం కరెక్ట్ గా అలవాటు పడిపోయాం అనుకోండి, కరెక్ట్ గా 5 గంటలు లేదా 4 గంటలు ఆ టైం వచ్చేసరికి ఆటోమేటిక్ గా మనకి తెలివి వచ్చేస్తుంది. సో దట్స్ కాల్డ్ అ హ్యాబిట్. అదే ఏదో టైంకి లేస్తున్నాం, అది రొటీన్. ఓకే, డైలీ చేసే పని లేవడం అనేది కదా. అర్థమైందా? సో మనం కరెక్ట్ గా 5 గంటలకి మనం ఎవరు వచ్చి లేపక్కర్లేదు. ఓకే, ఎవరో వచ్చి మనల్ని లేపక్కర్లేదు. మనంతలో మనమే కరెక్ట్ గా ఆ టైం అవగానే లేచిపోతాం. మీ అందరికి ఇది ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటుంది కదా. సో ఆ టైంకి మనం లేచామంటే అదొక హ్యాబిట్ మనలో, అది మనలో విలీనమై ఉండిపోతుంది అనమాట. ఆటోమేటిక్ గా కరెక్ట్ గా ఆ టైంకి మనకి తెలివచ్చేస్తుంది. సో దట్స్ కాల్డ్ హ్యాబిట్. సో ఇటువంటివి చాలా రకాల హ్యాబిట్స్ ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ లెట్స్ గో ఫర్ సమ్ డైలీ రొటీన్స్ అండ్ హ్యాబిట్స్. మరి ఈ రొటీన్స్, హ్యాబిట్స్ మీ లైఫ్ లో చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటాయి అన్నమాట. చాలా, ఎందుకంటే మీరు చేస్తున్న ప్రతి పని ప్రొడక్టివ్ గా, అంటే అద్భుతమైన పనిగా జరగాలి అంటే ఈ డైలీ రొటీన్స్, హ్యాబిట్స్ ని మీరు చాలా బాగా తయారు చేసుకోవాలన్నమాట, చాలా బాగా అలవాటు చేసుకోవాలి. ఓకే, హౌ టు సెట్ యువర్ సెల్ఫ్ అప్ ఫర్ సక్సెస్ విత్ అ బెటర్ మార్నింగ్ రొటీన్. సో రోజు మీరు ఏం చేయాలి? గివ్ యువర్ సెల్ఫ్ మోర్ టైమ్ బై వాకింగ్ అప్ ఎర్లియర్. సో అంటే ఉదయాన్న లేచి కొంచెం వాకింగ్ కి వెళ్ళడం మీరు స్టార్ట్ చేయాలి. ఇట్ హెల్ప్స్ యూ లాట్. సో మార్నింగ్ పొద్దున్న లేవడం ఒకటైతే, మీరు వాకింగ్ చేయడము ఒక వంతు అన్నమాట. నెక్స్ట్ మేక్ యువర్ బెడ్. సో లేచిన తర్వాత మీ బెడ్ ని మీరు రెడీ చేసుకోవాలి. అంటే బెడ్ అంతా శుభ్రంగా దులిపేసి దాన్ని ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. సెట్ యువర్ మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్ ఫర్ ద డే. అంతేకాకుండా ఇది మనం చెప్పుకున్నాం, ఈ రోజు ఏ పనులు చేసుకోవాలి అనేది ఒకటి లిస్ట్ అవుట్ చేసేసుకోవాలి. సో ఇంపార్టెంట్ టాస్క్ ఏమేమి ఉన్నాయో అవి ఒక పేపర్ మీద రాసుకోవడం, రోజు ఇది జరుగుతూ ఉండాలన్నమాట. కనెక్ట్ విత్ యువర్ బిగ్గర్ గోల్స్ బై జర్నలింగ్. అంటే నువ్వు రాసుకున్న దాంట్లో పెద్ద పనులు ఏవైతే ఉన్నాయో అవి ముందుగా కంప్లీట్ చేసుకునేలాగా మీరు చూసుకోవాలన్నమాట. సో మెడిటేట్ టు ప్రిపేర్ ఫర్ వాట్ ఎవర్ ద డే బ్రింగ్స్. సో రోజు ఉదయం కానీ సాయంత్రం కానీ కొద్దిసేపు మెడిటేషన్ చేస్తూ ఉండాలి. అంటే కళ్ళు మూసుకొని బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయడం. ఓకే, సో దట్ గివ్స్ యూ అన్ ఎనార్మస్ ఎనర్జీ. అది చాలా మంచి ఎనర్జీ ఇస్తుంది. తద్వారా నీ బ్రెయిన్ చాలా ఫంక్షన్ చేస్తుంది, చాలా బాగా వర్క్ చేస్తుంది అన్నమాట. కాబట్టి ఉదయాన్న లేవడం మీరు అలవాటు చేసుకోవాలి. రెండోది, లేచిన వెంటనే నడవడమో, పరిగెట్టడమో, ఆడడమో కొద్దిసేపు డైలీ అది మీరు అలవాటు చేసుకోవాలి. మేక్ యువర్ బెడ్. ఇక్కడ ఏంటంటే లేచిన వెంటనే ముందు మీ బెడ్ అనేది శుభ్రంగా పెట్టుకోవాలి. తర్వాత సెట్ యువర్ మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్. అంటే ఆ రోజు చేయాల్సిన పనులన్నీ ఒక లిస్ట్ అవుట్ చేసుకోవాలి. అందులో పెద్ద పనులు ఏవైతే ఉన్నాయో వాటి మీద ముందుగా కాన్సన్ట్రేట్ చేసి కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత ఉదయం కానీ సాయంత్రం కానీ కంపల్సరీగా మెడిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ స్కిప్ ఈమెయిల్ ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్. చూడండి, ఇదేంటంటే చాలా మందికి అలవాటు. మీకు బహుశా మొబైల్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉదయాన్న లెగ్గానే ఏం చేస్తారంటే ఫస్ట్ మొబైల్స్ తీసి చూస్తారు. వాట్సాప్ లో ఏ మెసేజ్ వచ్చింది, ఫేస్బుక్ లో ఏమొచ్చింది, లేకపోతే ఈమెయిల్ ఏమైనా వచ్చిందా, ఇలాగా రకరకాల వర్క్స్. అంటే ఉదయం లేచి లెగ్గానే మనం మన ఈ అంటే టైం వేస్టర్స్ ఏవైతే ఉన్నాయో, ఇలాంటి మొబైల్స్ కానీ లేకపోతే సోషల్ మీడియా కానీ, ఓకే, లేకపోతే గేమ్ ప్లేయింగ్ టాయ్స్ కానీ, ఇటువంటి వాటి మీదకి వెళ్ళిపోతుంది. సో వాటిని ముందు ఉదయం లెగ్గానే వాటి
వాటిని మనం వదిలేయాలి. వాటి జోలికి వెళ్ళకూడదు. ఓకేనా? ఫస్ట్ నువ్వు చేయాల్సిన ఈ ప్రైమరీ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి చేసి వర్కింగ్ టైంకి వచ్చాక అప్పుడు అంటే నీ బ్రేక్‌ఫాస్ట్ అంతా అయిపోయింది. ఇంకా నువ్వు వర్క్‌లోకి వెళ్తున్నావు అంటే కాలేజ్‌కి వెళ్తున్నావు లేదా జాబ్‌కి వెళ్తున్నావు. ఆ టైంలో మనం అది చేసుకోవాలన్నమాట. ఈట్ ద ఫ్రాగ్ అంటే టాకిల్ సంథింగ్ డిఫికల్ట్ వెన్ యువర్ ఎనర్జీ ఈజ్ హైయెస్ట్. అంటే ఏదైతే ఈ రోజు కష్టమైన పని ఉందో లేకపోతే ఏదైతే కష్టమైనది ఉందో ఫస్ట్ దాన్ని కంప్లీట్ చేసేయాలి. ఎందుకంటే పొద్దున్న లాగానే మీ ఎనర్జీ లెవెల్స్ చాలా హైగా ఉంటాయి. బ్రేక్‌ఫాస్ట్ అవన్నీ చేసి ఉంటాం కదా! చాలా ఉత్సాహంగా ఉంటాం కదా! ఎందుకంటే టోటల్ అరౌండ్ 8 అవర్స్ ఆఫ్ రెస్ట్ మన బాడీకి అందుతుంది. కాబట్టి ఉదయం లెగ్గానే మనం అన్ని చేసుకొని తయారై బ్రేక్‌ఫాస్ట్ చేసి ఉంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎనర్జీతో మంచి ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటాం కాబట్టి ఆ టైంలోనే డిఫికల్ట్ టాస్క్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ యూ హావ్ టు కంప్లీట్ దోస్ థింగ్స్. ఓకే. నెక్స్ట్ షెడ్యూల్ మోర్ బ్రేక్స్. సో ఉదయం నుంచి మళ్ళా రాత్రి పడుకున్న వరకు మనం చాలా పనులు చేస్తాం. చాలా పనులు చేస్తాం. కాబట్టి మధ్యలో రిలాక్సేషన్‌కి కొన్ని ఒక 5-10 మినిట్సో లేకపోతే ఒక 15 మినిట్సో మీకు మీ అవకాశాన్ని బట్టి వాట్ యూ హావ్ టు ప్లాన్ ఫర్ సమ్ బ్రేక్స్. ఓకేనా? సో ఎందుకంటే ప్రతిరోజు ఎంటర్‌టైన్‌మెంట్ అనేది కంపల్సరీగా ఉండాలి. కాబట్టి మీరు చేస్తున్న పనిలో కొంత టైం ఎంటర్‌టైన్‌మెంట్‌కి పెట్టుకోండి. అది ఒక్కసారే గంట, 2 గంటలు తీసేసుకోవడం కాదు. సో మనం చేస్తున్న పనిలో అప్పుడప్పుడు ఒక 10 మినిట్స్, 15 మినిట్స్, ఒక 5 మినిట్స్ అలా బ్రేక్ తీసుకోవడం వల్ల మీరేంటంటే మీ బ్రెయిన్‌లో ఉండే ఆ స్ట్రెస్ లెవెల్స్ అనేవి తగ్గుతాయన్నమాట. కాబట్టి ప్లాన్ ఫర్ సమ్ బ్రేక్స్ వైల్ పర్ఫార్మింగ్ సమ్ టాస్క్స్. అంటే ఏమైనా పనులు చేస్తున్నప్పుడు కొన్ని బ్రేక్స్ అనేవి పెట్టుకోవాలి. రిలాక్సేషన్. ఓకేనా? నెక్స్ట్ బ్యాచ్ సిమిలర్ వర్క్ టుగెదర్. సో ఏంటేంటి టీమ్ వర్క్ చేయాలి. ఎప్పుడైనా సరే మనం వాళ్ళెందుకులే నేనే చేసేయగలను. ఓకే. సో ఎప్పుడు అలా చేయకూడదు. ఎప్పుడు టీమ్ వర్క్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో సిమిలర్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక టీమ్‌గా చేయడం అనేది చాలా మంచిది. నెక్స్ట్ సెట్ హార్డ్ లిమిట్స్ ఆన్ సర్టెన్ యాక్టివిటీస్. సో కొన్ని యాక్టివిటీస్ అవి అవసరం లేదు. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ తీసుకొని గంటలు అలా ప్లే చేయడం లేదు. సోషల్ మీడియా, వాట్సాప్, ఫేస్‌బుక్‌లో ఉండి మెసేజ్‌లు పంపడం అవన్నీ టైమ్ వేస్టర్స్ అన్నమాట. సో వాటికి లిమిట్ పెట్టేసుకోవాలి. షెడ్యూల్ యువర్ ఈమెయిల్ అండ్ ఐఎం ఆర్ క్రియేట్ ఆఫీస్ అవర్స్. సో కంపల్సరీగా ఆఫీస్ అవర్స్ అంటే ఏంటి? ఒక 9 టు ఈవినింగ్ 6 వరకు ఇలా కొన్ని అవర్స్ మనం వర్కింగ్ అవర్స్ అంటారు. వాటిని మనం ప్రాపర్‌గా ప్లాన్ చేసుకొని ఆ ప్లాన్ ప్రకారం మనం ముందుకెళ్ళిపోవాలి. నిన్న చెప్పాను కదా మొన్న టైమ్ సెన్స్ ఒకటి, తర్వాత 4 క్వాడ్రంట్ రూల్ ఒకటి. ఓకే. అవి 2 మనం ఈ వర్కింగ్ అవర్స్‌లో చేస్తే మీకు అద్భుతమైన రిజల్ట్స్ యూ విల్ గెట్ వండర్‌ఫుల్ రిజల్ట్స్ ఇన్ పర్ఫార్మింగ్ యువర్ టాస్క్. నెక్స్ట్ జిటిడి టు బిల్డ్ ఎ హ్యాబిట్ ఆఫ్ స్టేయింగ్ ఆర్గనైజ్డ్. సో మీరు ఏ పని చేసినా ఒక ఆర్గనైజ్డ్‌గా చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ రిఫ్లెక్ట్ ఆన్ యువర్ అకంప్లిష్మెంట్స్ అండ్ రైట్ డౌన్ 3 గుడ్ థింగ్స్ దట్ హ్యాపెండ్. సో ఇదేంటి ప్రతిరోజు నైట్ ఓకే. మనం చెప్పుకున్నాం కదా లాస్ట్ టైమ్. నేనేంటంటే ప్రతి 3 అవర్స్‌కి రాయమని చెప్పాను. ఈరోజు ఏం చెప్తానంటే ఒకవేళ ప్రతి 3 అవర్స్‌కి మీకు రాయడం జరగలేదనుకోండి. మీరేం చేస్తారంటే ప్రతిరోజు నైట్ పడుకునే ముందు రైట్ 3 అకంప్లిష్మెంట్స్ ఏవో ఈ రోజు ఒక మంచి అట్‌లీస్ట్ చాలా మంచి చేస్తా ఉంటాం ఉదయం లేచిన దగ్గర నుంచి. అందులో మీకు అత్యానందం కలిగించే 3 విషయాల్ని మీరు రాసుకోవాలి. ఈరోజు నాకు హ్యాపీ అనిపించే 3 పనులు ఏం చేశాను అనేది మీరు ఒక పేపర్ మీద రాసుకోవాలి. లేదా ఒక డైరీలో రాసుకోండి. అది చాలా మంచిదన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? సో అది చాలా మంచి ఇంపాక్ట్ ఇస్తుంది. అంటే ప్రతిరోజు కనీసం నువ్వు ఒక 3 పనులు మంచి పనులు నీకు నచ్చిన పనులు ఏవైతే చేసావో ఆ పేపర్ మీద పెట్టడం వల్ల నీకు అత్యానందం కలుగుతది. అది చాలా ఇంపాక్ట్ ఇస్తుంది. ఇంకా నెక్స్ట్ డే కూడా ఇటువంటివి చేయాలని చెప్పి. దెన్ యూ విల్ బికమ్ ఎ గుడ్ సిటిజన్ ఆఫ్ దిస్ ప్లానెట్. ఓకే. మేక్ స్పేస్ ఫర్ మెంటల్ సాలిట్యూడ్. అంటే చూడండి కొంతమంది ఉంటారు వీళ్ళేంటంటే వాళ్ళ కోసం వాళ్ళు టైం స్పెండ్ చేయరు. మార్నింగ్ మొదలుకొని ఉదయం నుంచి ఇంకా రాత్రి వరకు పని చేస్తూనే ఉంటారు. అలా చేయకూడదు. కొంత టైం అనేది మనం ప్రతిరోజు కొంత టైం మనం కేటాయించుకోవాలి. ఓకే.
సో నెక్స్ట్ స్పెండ్ టైమ్ అనే హాబీ. మరి ఆ టైంలోని ఒక హాబీని కల్టివేట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను అనుకోండి, నాకు కొంత టైము నేనేం చేస్తానంటే ఏదైనా ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయ్యానంటే నాకు మా డాబా మీద మొక్కలు పెంచుతున్నాం, ప్లాంట్స్ అన్నమాట. అందులో ఏంటంటే వెజిటబుల్స్ పెంచుతున్నాను అనమాట. సో ఆ వెజిటబుల్స్ మీద అక్కడికి వెళ్ళిపోయి దానికి కొద్దిగా వాటర్ చేయడం కానీ, లేకపోతే అందులో ఉన్న డస్ట్ ఏదైనా క్లీన్ చేయడం కానీ, లేకపోతే అందులో కొన్ని వీడ్స్ వస్తూ ఉంటాయి, అంటే గడ్డి మొక్కలు ఇవి వస్తుంటాయి, అవి తీసేయడం కానీ అవి చేస్తూ ఉంటాను అనమాట. సో ఆ గ్రీనరీ చూడగానే నాకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అంతేకాకుండా ఫ్లవర్స్ కూడా ఉంటాయి, ఫ్లవరింగ్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి, క్రిసాంతిమం అని, మ్యారీగోల్డ్ అని. సో అటువంటి ఫ్లవర్స్ చూడడం కూడా నాకు ఒక ఆనందం ఇస్తుంది. అంతేకాకుండా నేను నా దగ్గర ఉన్న మొబైల్ తో వాటిని ఫొటోస్ తీస్తాను అందంగా. ఓకే, నీట్ గా ఏ ఏ ఏ విధంగా పెట్టి తీస్తే బాగుంటుంది. సో ఇలాంటి హాబీస్ మనం డెవలప్ చేసుకోవాలి. లేదా స్టార్ట్ సింగింగ్ సాంగ్స్. ఓకే, లేకపోతే సాంగ్ అదే పాటలు పాడడం కానీ, లేకపోతే డ్రాయింగ్ చేయడం కానీ, పెయింటింగ్ చేయడం కానీ, ఇటువంటి హాబీస్ మీరు ఆ టైంలో డెవలప్ చేసుకుంటే అవి మీకు మంచి స్కిల్స్ కింద తయారవుతాయి అన్నమాట. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, అట్లీస్ట్ రోజుకి ఓకే 1 అవర్ ఒక హాబీ డెవలప్ చేయడానికి మీరు టైమ్ సెట్ చేసుకోవాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ప్రిపేర్ ఫర్ టుమారో విత్ ఏ షట్ డౌన్ రిచువల్. సో రేపు ఏం చేయాలి అని మీరు కంపల్సరీగా చేసుకోవాలన్నమాట. 1 సెకండ్ ఫ్రెండ్స్. ఓకే, యా ఐఎమ్ సారీ ఐ మేడ్ యూ వెయిట్. సో రేపటి టైం టేబుల్ ఏంటన్నది ఈ రోజే సెట్ చేసుకోవాలి. టర్న్ ఆఫ్ యువర్ డివైజెస్ అట్లీస్ట్ 30 minutes బిఫోర్ బెడ్. ఏంటంటే మీరు పడుకోవడానికి వెళ్తున్న ముందే కంపల్సరీగా మీ బెడ్ డివైజెస్, మొబైల్స్ అవనివ్వండి, ల్యాప్టాప్స్ అవనివ్వండి, కంప్యూటర్స్ అవనివ్వండి, ఏవైనా సరే 30 minutes కి ముందే, అంటే ఇంకొక అరగంటలో పడుకుంటాము అనగా ముందే అవి స్విచ్ ఆఫ్ చేసి పెట్టేయాలి, లేదా క్లోజ్ చేసేసి ఒక పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఓకే, సో మనం కొంతమంది ఉన్నారు మొబైల్ ఆడుతూ అలా పడుకుంటారు, లేదంటే పాటలు వింటూ అలా పడుకుంటారు. దట్స్ నాట్ ఎ గుడ్ హ్యాబిట్. ఇట్స్ అ బ్యాడ్ హ్యాబిట్. సి ఇట్ కాసెస్ సమ్ ఇల్ ఎఫెక్ట్స్, చాలా బ్యాడ్ చేస్తుంది అనమాట. ఓకే, కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మొబైల్స్ కూడా మనం పక్కన పెట్టుకోకూడదు. పడుకున్నప్పుడు కూడా చాలా మంది మొబైల్స్ మనం పక్కన పెట్టుకొని పడుకుని పోతాం. సో అది కూడా రాంగ్. ఎందుకంటే దాంట్లో ఈ మొబైల్స్ వల్ల రేడియేషన్ అనేది వస్తుంది అనమాట. ఓకే, ద రేడియేషన్ ఎఫెక్ట్స్ లాట్. ఆ రేడియేషన్ వల్ల మీ బ్రెయిన్ సెల్స్, ఓకే, నర్వ్ సెల్స్ అనేవి బాగా డ్యామేజ్ అవుతాయి. కాబట్టి మొబైల్స్ అనేవి అసలు మన రూమ్ లో ఉండకూడదు. మీరైతే ఎక్కడైతే పడుకుంటున్నారో అక్కడ ఉండకూడదు. ఓకే, అది కూడా మీ వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా పడుకోవడానికి వెళ్తున్నామంటే ఒక 1/2 hour ముందరే ఆ మొబైల్స్ కానీ, ల్యాప్టాప్స్ కానీ ఏవైనా సరే పక్కన పెట్టేయాలి. అర్థమైందా? సో నేనైతే ఏం చేస్తాను తెలుసా? సో మేము పడుకోవడానికి వెళ్తున్నప్పుడు ఈ మొబైల్స్ అయితే గానీ, ల్యాప్టాప్స్ అయితే గానీ ఒక స్టోర్ రూమ్ ఉంటుంది. ఆ స్టోర్ రూమ్ లో పెట్టేసి ఇంక వెళ్ళి పడుకుని పోతాం. లేదా హాల్ ఉంటుంది, హాల్లో పెట్టేసి పడుకుని పోతాం. కాబట్టి మనం పడుకునే ముందర ఎప్పుడు ఎటువంటి డివైస్ మన బెడ్రూమ్ లో లేదా స్లీపింగ్ రూమ్ లో ఉండకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ గివ్ యువర్ ఐస్ ఏ బ్రేక్. అంటే ఏంటి? మనం కంటిన్యూస్ గా చూస్తూనే ఉంటాం. ఉదయం లేచింది మొదలు, మరి కంటికి రెస్ట్ ఎక్కడ?
అర్థమైందా? కంటికి రెస్ట్ ఎక్కడ ఉంటుంది నాన్న? మరి ఉదయం లేచిన దగ్గర నుంచి కళ్ళు అలా చూస్తూనే ఉంటాయి. కంటికి రెస్ట్ ఇవ్వాలి. ఈవెన్ ఇప్పుడు మీ కుర్రాళ్ళు ఏం చేస్తున్నారు? రాత్రి 2 గంటల వరకు తెలిగేసి ఉంటారు. మళ్ళా ఉదయం 6 గంటలకో, 5 గంటలకో లేచిపోతారు. ఓకే. సో మరి మొబైల్స్ పట్టుకొని లేదా ల్యాప్‌టాప్స్ పట్టుకొని అలా తెలిగేసే ఉంటాం. ఆ కళ్ళు ఏమవ్వాలి? కంటికి రెస్ట్ లేకపోతే ఏమవుతుంది? కావాలంటే ఒకసారి మీరు ఆలోచించండి నాన్న. ఒక్క 3 డేస్ కంటిన్యూయస్‌గా మీరు పడుకోలేదనుకోండి. 3 డేస్ కంటిన్యూయస్‌గా పడుకోలేదనుకోండి. మీరు ఎలా ఫీల్ అవుతారు? ఒక వారం రోజులు ఫుడ్ లేకపోయినా మనిషి కాస్త బానే ఉంటాడు. అదే 3 డేస్ 1 డే నిద్ర లేకపోతేనే చాలా కష్టం ఉంటుంది. అటువంటి 3 డేస్ నిద్ర లేదనుకోండి, ఆ మనిషి ఇంకా కోమాలోకెళ్ళిపోతాడు. అంత రెస్ట్‌లెస్. అంటే ఈ బ్రెయిన్, బాడీ, ఐస్ ఎంత బాగా అలిసిపోతాయో చూడండి కళ్ళ వల్ల. కాబట్టి కంపల్సరీగా మన పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు. 8 అవర్స్ స్లీప్ అనేది చాలా అవసరం మన బాడీకి. ఓకే. కంపల్సరీగా 8 అవర్స్ మనం పడుకోవాలి. ఓకేనా? కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైనా ఇప్పుడు కంటిన్యూయస్‌గా ఇలా చెప్తా ఉంటాం. మధ్యలో ఒక 5 మినిట్స్ లేదా ఒక 2 మినిట్స్ ఇలా పెట్టుకోండి కంటికి. లేదంటే ఎక్కడన్నా గ్రీన్ క్లాత్ ఉందనుకోండి. చూడండి నా వెనకాతల గ్రీన్ క్లాత్ ఉంది కదా! సో ఆ గ్రీన్ క్లాత్‌ని మనం ఏం చేస్తామంటే, గ్రీన్ క్లాత్ వైపు చూడడం వల్ల మీ ఐస్‌కి కొంత రెస్ట్ అనేది దొరుకుతుందన్నమాట. కాబట్టి మనం చాలా మంది ఉంటారు కళ్ళు ఆర్పకుండా చూస్తారు. ఓకే. సో యూ మస్ట్ బ్లింక్ యువర్ ఐస్. ఓకే. అవి బ్లింక్ చేయడం అనేది చాలా మంచిది. దానివల్ల కంటికి మంచి జరుగుతది. కంట్లో ఉన్న డస్ట్ పోతుంది. ఓకే. చిన్న ఆ సెకండ్ పార్ట్ రెస్ట్ దొరుకుతుంది. ఓకే. కాబట్టి అలా స్టేర్ చేయకూడదు. యూ మస్ట్ నాట్ స్టేర్. స్టేర్ అంటే అలా అదే పనిగా చూడడం. కొంతమంది టీవీలు లేదా మూవీస్ ఇలా ఉంటాయి గేమ్స్. సో కంటిని కళ్ళు ఆర్పకుండా చూస్తూనే ఉంటారు. అది చాలా రాంగ్ అన్నమాట. అలా చేయకూడదు. ఓకే. యూ మస్ట్ గివ్ ఐస్ ఎ బ్రేక్. మీ కంటికి బ్రేక్ అనేది ఇవ్వాలి. డ్రింక్ మోర్ వాటర్ డ్యూరింగ్ ద డే. సో జనరల్ గా మనం 5 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగాలి. బాగా గుర్తుపెట్టుకోండి అన్న. సో మనం ఫుడ్ ఎక్కువ తింటాం, వాటర్ తక్కువ తాగుతాం. సో ఇట్స్ రివర్స్ ఆర్డర్ అన్నమాట. సో ఫుడ్ ఎక్కువ తింటాం, వాటర్ తక్కువ తాగుతాం. అలా కాదు. నువ్వు లిక్విడ్స్ అనేవి బాడీకి ఎక్కువ వెళ్ళాలి. అందులో వాటర్ ప్లేస్ ఎ వైటల్ రోల్. మన బాడీలో రోజు బోలెడు చెత్త తయారవుతుంది. మనం తింటూనే ఉంటాం. మరి దాని తాలూకు టాక్సిక్స్ వస్తాయి కదా! ఎక్కడైనా చూడండి, ఏదైనా ఒక ప్రొడక్ట్ పెట్టామంటే దాని బై ప్రొడక్ట్స్ వస్తాయి. టాక్సిక్ మెటీరియల్ చెత్త అనేది వస్తుంది కదా! మన బాడీలో అలా పెరిగిపోతుంది. బ్లడ్‌లో ఉండిపోతుంది. దానివల్ల ఇల్ ఎఫెక్ట్స్ వస్తాయి. అంటే డిసీజెస్ అవన్నీ వస్తాయన్నమాట. సో అవి మన బాడీలో లేకుండా బయటికెళ్ళాలంటే యూ మస్ట్ డ్రింక్ అట్‌లీస్ట్ 5 లీటర్స్ ఆఫ్ వాటర్ పర్ డే. సో ఉదయం నుంచి రాత్రి వరకు మనం 5 లీటర్లు ప్లాన్ చేసుకోండి. ఏం లేదు, గంటకి ఒక గ్లాస్ తాగండి. గంటకు ఒక గ్లాస్ వాటర్ తాగితే మీరు రాత్రి పడుకునే టైం కల్లా మీరు 5 లీటర్ల వాటర్ ఈజీగా తాగేస్తారు. సో ఎవ్రీ అవర్ ఒక గ్లాస్ వాటర్ తాగడం మీరు అలవాటు చేసుకోండి. సో తద్వారా మన రోజుకి కావాల్సిన 5 లీటర్స్ ఆఫ్ వాటర్ మన బాడీలోకి వస్తుంది. ఎప్పుడైతే 5 లీటర్స్ ఆఫ్ వాటర్ బాడీలో ఉందో మన బ్లడ్ లో ఉన్న టాక్సిక్స్ అంతా బయటికి వెళ్తుంది. అంటే విష పదార్థాలు ఏవైతే ఉంటాయో అవన్నీ బయటికి యూరిన్ ద్వారా బయటకు వచ్చేస్తాయి. రెగ్యులర్ ఎక్సర్సైజ్. సో చూడండి, ప్రతిరోజు మనం ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీగా చేయాలి. ఎందుకు? ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన బాడీలో మజిల్స్ గానీ, ఓకే, నర్వ్స్ గానీ, బ్లడ్ వెజల్స్ గానీ అన్ని యాక్టివేట్ అవుతాయి. అర్థమైందా? సో రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనేది చేయాలి. అంతేకాకుండా ఈ రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మీ స్టమక్ లో, ఇంటెస్టైన్ లో బౌల్ మూవ్మెంట్స్ అంటారు. అంటే వేస్ట్ ఏదైతే ఉందో మన పొట్టలో, పేగుల్లో, ఆ వేస్ట్ అనేది అందరికి వచ్చేస్తుంది అన్నమాట, బయటికి వచ్చేస్తుంది. సో ఎప్పుడైతే పొట్ట, పేగులు క్లీన్ గా ఉన్నాయో మీకు డిసీజెస్ అనేవి అస్సలు రావు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనేది చేయాలి. ఓకే. సో మీరు కార్తిక్, ఓకే, చిన్న టెక్నికల్ ఇష్యూ వచ్చింది. విల్ గో బ్యాక్ టు ద సెషన్ నౌ. సార్ చెప్పు నాన్న. అమూల్య చెప్పమ్మా. సార్ క్లాస్ స్టార్ట్ చేస్తారు.
చెప్పు అమూల్య, పర్వాలేదు చెప్పు. ఎనీ డౌట్? ఏదైనా డౌట్ ఉందా అమ్మా? No, sir. ఓకే, రైట్ అయితే. ఓకే, లెట్స్ స్టార్ట్ ద సెషన్ నౌ అగైన్. ఓకే, సో చెప్పాను కదా, రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీగా మన బ్రెయిన్, నర్వ్స్, అన్ని మజిల్స్ అన్ని యాక్టివ్ గా ఉంటాయి. మన కడుపు పేగుల్లో బౌల్ మూమెంట్స్ బాగుంటాయి. సో మన బాడీ కూడా ఇంటాక్సికెంట్ అంటే విష పదార్థాలు ఏమన్నా అవన్నీ బయటికి వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, లెట్స్ గో ఫర్ నెక్స్ట్. సి 15 ways టు స్టే ఫోకస్డ్ ఆల్ డే. సో ప్రతిరోజు మనం ఫోకస్డ్ గా ఉండాలంటే మనం ఏం చేయాలి? మినిమైజ్ మల్టీ టాస్కింగ్. సో మనలో చాలా మంది ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, ఒకే టైంలో ఒక 5-6 పనులు చేసేద్దాం అనుకుంటారు. అంటే చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టేసుకొని పాటలు వినేస్తూ ఉంటారు, చేతిలో పెన్ పెట్టుకొని రాసేస్తూ ఉంటారు, అర్థమైందా? ఎదురుగా టీవీ పెట్టుకొని చూసేస్తూ ఉంటారు. ఇలా మల్టీ టాస్కింగ్ అనేది చేస్తారు. అది అప్పుడు వీళ్ళు దేన్ని ఎంజాయ్ చేయలేరు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఒకసారి ఇక్కడ చదవండి అందరూ. సైంటిస్ట్ హ్యావ్ ఫౌండ్ దట్ మల్టీ టాస్కర్స్ ఆర్ ఈజీలీ డిస్ట్రాక్టెడ్ అండ్ లెస్ ఎఫిషియంట్ అట్ టాస్క్. అంటే ఎవరైతే మల్టీ టాస్కింగ్ చేస్తారో వాళ్ళు ఈజీగా డిస్ట్రాక్ట్ అయిపోతారంటే ఒక పని మీద కాన్సన్ట్రేట్ చేయలేరు. కాబట్టి వాళ్ళు లెస్ ఎఫిషియంట్, అంత ఎఫిషియంట్ గా ఉండలేరు. ఓకేనా? యా, సారీ ఫ్రెండ్స్, నెట్ చిన్న డిస్టర్బ్ అయింది. ఓకే, సో వినండి క్లియర్ గా. సో మనం మల్టీ టాస్కింగ్ అనేది చేయకూడదు. ఓకే, సో మల్టీ టాస్కింగ్ అనేది చేయకూడదు. మల్టీ టాస్కింగ్ చేయడం వల్ల ఏమవుతుంది, మీరు లెస్ ఎఫిషియంట్ అంటే మీలో ఉన్న సామర్థ్యం అనేది తగ్గిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ మెడిటేట్. సో మెడిటేషన్ అనేది కంపల్సరీగా రోజు మీ డైలీ యాక్టివిటీస్ లో భాగం అయిపోవాలి, దాని హ్యాబిట్ కింద మారిపోవాలి. ఓకే, సో మెడిటేషన్ అనేది కంపల్సరీగా చేయాలి. మెడిటేషన్ చేయడం వల్ల మీరు కాన్సన్ట్రేషన్ అనేది డెవలప్ అవుతుంది. ఓకే, తర్వాత ఎక్సర్సైజ్ రెగ్యులర్లీ. సో రెగ్యులర్ గా అంటే ఎప్పుడు ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. రెగ్యులర్ ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. అలా చేయడం వల్ల మీ కెపాసిటీ అనేది డెవలప్ అవుతుంది. అది ఫిజికల్ గా కానివ్వండి, మెంటల్ గా కానివ్వండి, మీలో ఉన్న శక్తి సామర్థ్యాలు అనేవి పెరుగుతాయి అన్నమాట. మేక్ ఏ టు డూ లిస్ట్. సో రోజు మనం టు డూ లిస్ట్ ఏం చేయాలి అనేది ముందుగానే రాసి పెట్టుకోవాలి. బాగా వినండి నాన్న, మేక్ ఏ టు డూ లిస్ట్ అనేది పెట్టుకోవాలి. ట్రై సమ్ కెఫెన్. అంటే ఎప్పుడైనా అవసరం అయితే, బాగా స్ట్రెస్ అనేది ఫీల్ అయితే కొంచెం కాఫీ, టీ అటువంటివి తాగొచ్చు. మరి ఎక్కువగా మోడరేట్ డోసెస్ అంటే మరీ ఎక్కువగా కాకుండా అవసరమైనంత కొంచెం తాగితే మనం కొంచెం హుషారుగా ఉంటాం. టేక్ బ్రేక్స్. మనం చేస్తున్న పనిలో కంపల్సరీగా బ్రేక్స్ అనేవి తీసుకోవాలి. ఓకే, సో కంటిన్యూస్ గా మనం ఒక పని చేసేస్తున్నాం అనుకోండి, అప్పుడు కంటిన్యూస్ గా పని చేసేస్తుంటే మధ్యలో అలుపు వచ్చేస్తుంది, ఆయాసం వచ్చేస్తుంది, ఆగిపోతాం.
అర్థమైందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ క్లాసే తీసుకుందాం. ఒక మాస్టర్ వచ్చి ఒక 3 అవర్స్ కంటిన్యూస్ గా మీరేంటంటే ఇలా చేతులు కట్టుకొని ఆయన వైపు చూడడమే అనుకోండి. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ మన క్లాసే ఉంది. నేను మన క్లాస్ అలా కంటిన్యూస్ గా తీసుకొని వెళ్ళిపోయాను అనుకోండి, మధ్యలో బ్రేక్ లేకుండా. మీరు వింటారా? ఇప్పటికీ చూడండి, మీరు ఆల్రెడీ వీడియోస్ ఆఫ్ చేశారు అంటే కొంచెం బోర్డమ్ గా ఫీల్ అయ్యి ఉంటారు. ఎవరైతే టాపిక్ ఇంట్రెస్టింగ్ గా ఉందో వాళ్ళు చూస్తారు. కాబట్టి మనం చేస్తున్న పనిలో కంపల్సరీగా బ్రేక్స్ అనేవి మ్యాండేటరీ, కంపల్సరీ అన్నమాట. మనం చేస్తున్న పనులు ఒక అరగంట పని చేయండి, కావాలంటే ఒక 2 మినిట్స్ రెస్ట్ తీసుకోండి. లేదా ఒక గంట పని చేశారు, జస్ట్ ఒక 5 మినిట్స్ అయినా బ్రేక్ తీసుకోండి. ఓకే. సో అలా బ్రేక్స్ అనేవి ప్లాన్ చేసుకోవాలి. అలా చేయడం వల్ల మీ మైండ్ లో స్ట్రెస్ అనేది డెవలప్ కాకుండా ఉంటుంది. బ్రేక్స్ హెల్ప్స్ ఎ లాట్ ఇన్ యువర్ లైఫ్. బాగా గుర్తుపెట్టుకోండి. కీప్ వర్క్ అట్ వర్క్. సో అపార్ట్ ఫ్రమ్ గివింగ్ యువర్ బ్రెయిన్ ఎ బ్రేక్, some research suggests that having downtime away from problem could help you solve it. So కొంత మంది ఏం చేస్తారంటే కీప్ వర్క్ అట్ వర్క్. సో వర్క్ టైమ్ లో వర్క్ మాత్రమే చేసుకోవాలి. సో బ్రేక్ టైమ్ అపార్ట్ ఫ్రమ్ జస్ట్ గివింగ్ యువర్ బ్రెయిన్ ఎ బ్రేక్, సేమ్ రీసెర్చ్ సజెస్ట్ దట్ హ్యావింగ్ డౌన్ టైమ్ అవే ఫ్రమ్ ఎ ప్రాబ్లమ్ కుడ్ హెల్ప్ యూ సాల్వ్ ఇట్. సో అంటే మీరు అప్పుడప్పుడు ఇలా బ్రెయిన్ స్టార్మ్ చేసే వర్క్స్ అవి మీ బ్రేక్ టైమ్ లో చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ సుడోకు ఇటువంటివి ఉన్నాయి చూసారా, అటువంటివి ఆ బ్రెయిన్ కి అవి హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో అటువంటివి వాటి మీద వర్కౌట్ చేయాలి. ట్రైన్ యువర్ బ్రెయిన్. సో మీ బ్రెయిన్ కి కొంత ట్రైనింగ్ అనేది అవసరం, ఎక్సర్సైజ్ అనేది అవసరం. అవి ఎలా చేస్తారు మీరు? కంపల్సరీ ఇటువంటివి అంటే పదజాలం లేదా సుడోకు ఇటువంటి బ్రెయిన్ గేమ్స్ ఉంటాయి కదా. సో అటువంటి బ్రెయిన్ గేమ్స్ ఆడటం వల్ల మీ బ్రెయిన్ అనేది చాలా బాగా ఉంటుంది. మీకు కొద్ది రోజుల్లో ఇస్తాను, ఓకేనా? కొన్ని బ్రెయిన్ గేమ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చెప్తాను. సో అవి కూడా అప్పుడప్పుడు ఆడుతూ ఉండండి మీ ఫ్రెండ్స్ తో, బాగుంటుంది. ఫైండ్ ఏ క్వైట్ ప్లేస్. అంతేకాకుండా మీకు వీలైనప్పుడు, అవకాశం దొరికినప్పుడు కామ్ గా ఉండే ప్లేస్ కి వెళ్ళండి. అక్కడ అసలు నాయిస్ అనేది లేకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్క్ కానీ, లేకపోతే ఒక గార్డెన్ కానీ, ఓకే, లేకపోతే బెస్ట్ ప్లేస్ ఏంటంటే మన గ్రంథాలయం, లైబ్రరీ అంటారు కదా. సో లైబ్రరీ కానీ ఎక్కడైతే నాయిస్ ఉండదో అక్కడికి వెళ్ళి మీరు మీ మైండ్ ని లేదా రెస్ట్ తీసుకొని ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్ లో కొంత టైం అనేది మనం స్పెండ్ చేయాలన్నమాట. అర్థమైందా? కాబట్టి ఫైండ్ ఏ క్వైట్ ప్లేస్, ఎక్కడైతే నాయిస్ ఫ్రీ అంటే శబ్దం లేని చోటు ఎక్కడుందో అక్కడికి వెళ్ళి కొంచెము మీరు స్పెండ్ చేసుకోవాలి. నెక్స్ట్, ఫాలో ద 20-20-20 రూల్. ఇది అద్భుతమైన రూల్. చూడండి, ఆఫ్టర్ అవర్స్ ఎట్ అ స్క్రీన్ యువర్ ఐస్ గెట్ టైర్డ్ అండ్ కాంట్ ఫోకస్. Reset them by staring at a distant object at least 20 feet away for 20 seconds every 20 minutes. సో ప్రతి 20 minutes కి మీరు ఏం చేయాలంటే మీ స్క్రీన్ ఏదైతే ఉందో అది మొబైల్ అవనియండి, లేకపోతే ఒక ల్యాప్టాప్ అవనియండి, టీవీ అవనియండి, లేదా ఒక మూవీ థియేటర్ అవనియండి. సో ఆ స్క్రీన్ కి 20 feet దూరంలో ఉండాలి. ఓకే, 20 feet దూరంలో ఉండి 20 seconds ఆ స్క్రీన్ చూడకుండా ఉండండి. ఇలా కౌంట్ చేసుకోండి, 1 2 3 4 5 6 7 ఇలా కౌంట్ చేసుకునే బదులు మీరు ఎలా చేయాలంటే 1001 1002 1003 1004 ఇలా చేస్తే, ఎందుకంటే 1001 అన్నప్పటికీ ఒక సెకండ్ కంప్లీట్ అవుతుంది. ఓకే, సో 1001 1002 1003 1004 1005 ఇలా చెప్పారు అనుకోండి, మీకు ఏమవుతుంది, అలాగా 1020 వరకు చెప్తారు. చెప్పినప్పుడు 20 seconds అవుతుంది. అలాగా ప్రతి 20 minutes కి మీరు ఈ 20-20-20 రూల్ అనేది ఫాలో అయితే చాలా మంచిది అనమాట. మీ ఐస్ కి, బాడీకి, బ్రెయిన్ కి చాలా మంచిది. ఓకేనా? నెక్స్ట్, గెట్ ఎ గుడ్ నైట్ స్లీప్. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఏం చేస్తారంటే మొబైల్స్ కానీ, స్క్రీన్స్ కానీ, ఇదే ల్యాప్టాప్స్ కానీ ఇవన్నీ పట్టుకొని నైట్ 2 o'clock ఇలా చేస్తారు. ఓకే, సో అలా చేయడం వల్ల మన బాడీలో మెటబాలిజం అనేది అంటే జీవ ప్రక్రియలు అనేవి పాడవుతాయి. తద్వారా మనం అనారోగ్య పాలవుతాం అన్నమాట. కాబట్టి
మనం కంపల్సరిగా మంచి నిద్ర 8 గంటల నిద్ర అనేది మన బాడీకి మన కంటికి మన బ్రెయిన్ కి మనం కంపల్సరిగా ఇవ్వాలి. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి. సో స్లీప్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ వర్క్ ఆఫ్లైన్. ఎవ్రీ టైమ్ యూ విజిట్ ఫేస్బుక్ ఆర్ చెక్ యువర్ ఇన్బాక్స్, ఎక్స్పర్ట్స్ think a bit of your attention remains with those tasks. So minimize distractions by working offline sometimes. So ఈ మధ్యన మనం అంతా ఫేస్బుక్స్ మీద, వాట్సాప్ మీద ఇలా వాటి మీద వెళ్ళిపోతున్నాం. కాబట్టి అవన్నీ ఆన్లైన్ లో జరిగే ప్రక్రియలు కదా, మనం ఆన్లైన్ కి అడిక్ట్ అయిపోతున్నాం. సో ఈ ఆన్లైన్ మనకు కావాల్సినంత సేపు దాని మీద వర్క్ చేసుకొని మిగతా వర్క్ మనం ఆఫ్లైన్ లో చేసుకునేలాగా మనం చేసుకోవాలి. అర్థమైందా? సో కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మొబైల్స్, మీ ఏజ్ అనుకోండి, మొబైల్స్ లో గేమ్స్ ఆడతారు. సో వదిలేయండి, బెటర్ ప్లే విత్ యువర్ ఫ్రెండ్స్. సో గ్రౌండ్ లో ఫ్రెండ్స్ తో ప్లే చేయడానికి ఎక్కువ టైం స్పెండ్ చేయండి. ఓకే, ఆన్లైన్ లో మీరు డ్రాయింగ్ చేస్తున్నారు అనుకోండి, అది ఒక పేపర్ మీద మీరు ఆన్లైన్ లో నేర్చుకోండి, బట్ పేపర్ మీద డ్రా చేయండి విత్ పెన్ అండ్ పెన్సిల్ ఆర్ క్రేయాన్స్ ఆర్ స్కెచెస్, వాట్ ఎవర్ యూ వాంట్. సో అలా చేయడం వల్ల మీకు మంచి మంచి స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ ఆన్లైన్ నేర్చుకోండి, తప్పేం కాదు, బట్ ఆఫ్లైన్ కూడా ప్రిఫర్ చేయాలి. నెక్స్ట్ ఎస్టాబ్లిష్ ఏ ఫేవరెట్ ఫోకస్ స్పాట్. అంతేకాకుండా మీకు ఇష్టమైన పనిని, మన అందరికీ ఏదో ఒక ఇష్టమైన పని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు అనుకోండి, గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం. సో నేను ప్లాంట్స్ పెంచేస్తూ ఉంటాను, అందులో వాటర్ పోయడం, తర్వాత ఏమైనా వీడ్స్ అవి ఉంటాయి తీసేయడం, నాకు అదంతా గ్రీన్ గా కనపడడం, ఏ డస్ట్ లేకుండా ఉండడం అంటే చాలా ఇష్టం. కాబట్టి మనం అటువంటి ఒక ఫేవరెట్ స్పాట్ ని మనం డెవలప్ చేసుకోవాలి. దట్ విల్ బికమ్ ఏ హ్యాబిట్ ఫర్ యూ. ఓకే, కంపల్సరీగా అది అలా చేయడం, ఒక హ్యాబిట్ డెవలప్ చేసుకోవడం వల్ల కూడా మనకి ఒక స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది, స్కిల్ అనేది డెవలప్ అవుతుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఎస్టాబ్లిష్ అ ఫేవరెట్ ఫోకస్ స్పాట్. నెక్స్ట్ డివోట్ స్పెసిఫిక్ అవర్ టు టాస్క్. ఇది ఏంటంటే మనం రోజు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఏజ్ గ్రూప్ ఏం చేస్తారు, చదవడం కదా. సో ఉదయం నుంచి రాత్రి వరకు చదవడమే చేస్తూ ఉంటారు. సో చదవడంలో మ్యాథ్స్, సోషల్ ఇవన్నీ ఉంటాయి, కరెక్టే, ఇవన్నీ మంచివే. కాకపోతే మీకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ లో కూడా కొంత టైం పెట్టాలి. ఓకే, లేదంటే మీరు ఉన్న ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో, కాలేజ్ లో ఉంటారు కదా, అది మంచి ప్లాట్ఫామ్ అన్నమాట. కొంతమంది పిల్లలు మీ ఫ్రెండ్స్ లోనే డ్రాయింగ్ బాగా చేస్తారు, కొంతమంది సింగింగ్ బాగా చేస్తారు, కొంతమంది ఇంగ్లీష్ బాగా మాట్లాడతారు, లేదా కొంతమంది హిందీ బాగా మాట్లాడతారు, లేదా కొన్ని ట్రిక్స్ ఉంటాయి. ఓకే, సో వాళ్ళు క్రాఫ్ట్స్ బాగా చేస్తారు. సో ఇటువంటివి ఏమవుతుంది, మన ఫ్రెండ్సే మనకి నేర్పిస్తూ ఉంటారు అనమాట. దాన్ని పీర్ లెర్నింగ్ అంటారు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, సో మన ఫ్రెండ్స్ తో మనం ఎక్కువ టైం కొంత టైం మనం గడుపుతున్నప్పుడు అటువంటి స్కిల్స్ అనేవి మనం డెవలప్ చేసుకోవాలి. మీ ఫ్రెండ్స్ దగ్గర చూడండి, వాళ్ళు ఎలా చేస్తున్నారో అబ్జర్వ్ చేయండి. సో దానికి మీ రోజులో ఒక 1 అవర్ అయినా దానికోసం పెట్టుకోండి. ఆ ఇంట్రెస్టింగ్ కలిగజేసే ఆ పని ఏదైతే ఉందో, ఆ టాస్క్ ఏదైతే ఉందో, మీకు కలిగిన ఇంట్రెస్ట్ కలిగిన వర్క్, దాన్ని మీరు ఏం చేస్తారంటే కనీసం ఒక 1 అవర్ అయినా రోజుకి దాని మీద కష్టపడితే మీరు అందులో మాస్టర్ అవుతారు, ఆ సబ్జెక్ట్ లో మీరు మాస్టర్ అవుతారు. ఓకే, కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, సో ఇటువంటి వాటిని మీరు డెవలప్ చేసుకోవాలి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఎంబ్రేస్ బోర్డమ్. మీ లైఫ్ లో బోర్ అనే దానికి ప్లేస్ ఇవ్వకూడదు. అర్థమైందా? మీకు బోర్ కలుగుతుంది అంటే దాని నుంచి మీరు బయటపడిపోవాలి, అంటే సమ్ ఇంట్రెస్టింగ్ థింగ్ అనేది మీరు కంపల్సరీగా చేయాలన్నమాట. ఓకేనా? సో if you are used to needing multiple forms of stimulation while relaxing, it may have a negative impact on your ability to focus, embrace doing nothing for a change. సో ఇదేంటంటే మీకు బోర్డమ్ అనేది, అంటే బోర్ అనేది ఎక్కువ కలుగుతుంది అనుకోండి, అవి ఎక్కువ నష్టాలు కలిగజేస్తాయి. సో బోర్డమ్ లేకుండా మిమ్మల్ని మీరు ఎంగేజ్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? సో అది ఇక్కడ చూడండి, హౌ టు హ్యావ్ ద మోస్ట్ ప్రొడక్టివ్ మార్నింగ్. సో మోర్ ప్రొడక్టివ్ మార్నింగ్ అనేది ఎంత అద్భుతంగా ఉండాలి, ఎంత హ్యాపీగా ఉండాలి అంటే మీరు ఏం చేయాలి, ఫస్ట్ వేకప్ అట్ 5 AM. 5 AM కి వేకప్, లేవండి. 5:30 కి మెడిటేట్ చేయాలి. 5:30 కి మెడిటేట్ చేయండి, మెడిటేషన్. ఓకే, కంటితో. నెక్స్ట్ 5:45 కి ఏం చేయాలి, స్క్రీన్ టైం.
సో స్క్రీన్ టైం ఏమైనా ఉంటే మీరు అవి రెడీ చేసేసుకుంటారు. నెక్స్ట్ 6 o'clock వర్కౌట్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయండి. ఓకే, ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తారు. 7 o'clock ఏం చేస్తారు? షవర్ టైం. 7 o'clock మీరు ఏం చేయాలి? 7 o'clock కి షవర్ అంటే బాతింగ్ టైం అన్నమాట, స్నానం చేసేస్తారు. నెక్స్ట్ 7:15 కి ఏం చేయాలి? గెట్ డ్రెస్డ్ అంటే మంచి ఉతికిన బట్టలో మీరు వేసుకోవాలన్నమాట. ఓకే, నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత ఇంకేముంది? 7:30 కి బ్రేక్ఫాస్ట్. సో యూ మస్ట్ కంప్లీట్ యువర్ బ్రేక్ఫాస్ట్ బై 7:30. 7:30 బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మేకప్ ఇప్పుడు రెడీ అయిపోండి, అంటే పౌడర్ కాంబింగ్ ఇవి ఏవైతే ఉన్నాయో అవన్నీ చేసేస్తారు. నెక్స్ట్ 8:20 కి ఏం చేయాలి? మూవ్ ఆన్ టు డే అంటే ఆ రోజు చేయాల్సిన పనులకి మీరు వెళ్ళిపోవాలన్నమాట. అర్థమైందా? ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ యువర్ బెడ్ టైమ్ ప్రోటోకాల్. మరి బెడ్ టైం మార్నింగ్ లేచినప్పుడు చెప్పాం, మరి నైట్ పడుకునేటప్పుడు ఏం చేయాలి? గో టు బెడ్ అండ్ వేక్ అప్ ఈచ్ డే అరౌండ్ ద సేమ్ టైం. సో రోజు ఒకే టైంకి పడుకునేటట్టు మిమ్మల్ని మీరు అలవాటు చేసుకోవాలి. అలాగే ఒకే టైంకి మీరు లేచేలాగా మిమ్మల్ని మీరు అలవాటు చేసుకోవాలి. అంటే ఒకే టైంకి పడుకోవాలి, ఒకే టైంకి రోజు లేవాలి. అంటే రాత్రి 9 పడుకున్నాం అనుకో, ఇంక ప్రతిరోజు 9కే పడుకోవాలి. మార్నింగ్ 5కి లేసాం అనుకోండి, రోజు 5కే లేవాలి. టర్న్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రానిక్ డివైజెస్ అట్లీస్ట్ 30 minutes బిఫోర్ బెడ్. అంటే నువ్వు ఒక అరగంటలో పడుకోవడానికి వెళ్తున్నావు అంటే ఒక 30 నిమిషాల ముందరే నీ మొబైల్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ ఏవి ఉంటే అవన్నీ ఆపేయాలి. ఓకే, రీడ్ ఏ బుక్, రైట్ ఇన్ ఏ జర్నల్ ఆర్ రైట్ యువర్ టు డూ లిస్ట్ ఫర్ ద నెక్స్ట్ డే. మరి ఆ 30 minutes కావాలంటే ఒక బుక్ చదువుకోవచ్చు, లేదా ఒక జర్నల్ రాయొచ్చు, అంటే ఒక డైరీలో ఏమైనా రాయాలంటే రాసుకోవచ్చు. రైట్ యువర్ టు డూ లిస్ట్ ఫర్ ద నెక్స్ట్ డే అంటే రేపు ఏమి చేయాలో ఆ లిస్ట్ మీరు రాసుకుంటారు. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? సెట్ అన్ అలారం ఇఫ్ యూ డు నాట్ వేక్ అప్ నేచురల్లీ అట్ ద సేమ్ టైమ్ ఎవ్రీ మార్నింగ్. సో రోజు మీరు ఒకే టైంకి లేచి అలవాటు లేదనుకోండి, మీరు అలారం పెట్టుకోండి. ఓకే, సో అలారం క్లాక్స్ ఉంటాయి కదా, సో క్లాక్స్ ద్వారా మీరు ఏం చేయాలి? అలారం పెట్టుకొని లేవాలన్నమాట. నెక్స్ట్ యాడ్ ఎ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ టు యువర్ పిల్లో. సో మీ పిల్లోకి ఏం చేస్తారంటే ఆయిల్ రాయమని చెప్పేసి ఉన్నారు, ఏదైతే లావెండర్ ఏదో ఒకటి ఏముంటే అది. లిసన్ టు వైట్ నాయిస్ యాప్ టు క్లియర్ ద మైండ్. సో ఈ వైట్ నాయిస్ యాప్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, అది వీలైతే దాన్ని వినండి. వెన్ యూ వేక్ సెట్ అన్ ఇంటెన్షన్ ఆర్ గోల్. మీరు లేచిన తర్వాత మీరు ఈ రోజు లేచారు, మంచి ఆపర్చునిటీ వచ్చింది ఈ రోజు. ఓకే, అంటే మంచి ఆపర్చునిటీ రావడం అంటే ఏంటి? మనం ప్రతి కొత్త రోజు మనకి వస్తుందంటే అంటే కొన్ని కొత్త ఆపర్చునిటీస్ మనకి వచ్చినట్టు అన్నమాట. కాబట్టి ఆ రోజు మనం కొన్ని గోల్స్ సెట్ చేసుకొని ఆ గోల్స్ కి మనం పరిగెత్తాలి. అర్థమైందా? సో ప్రతిరోజు షార్ట్ గోల్ అని లాంగ్ టర్మ్ గోల్స్ అని ఎలా ఉంటాయి, వాటి గురించి తర్వాత చెప్పుకుందాం. సో మీ పెట్టుకున్న టు డూ లిస్ట్ లో ఉంటుంది కదా, ఆ టు డూ లిస్ట్ లో ఈరోజు ఏమైతే చేయాలనుకుంటున్నావు అవి సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయాలి అని చెప్పేసి మీరు రోజు అనుకోవాలి. ఎప్పుడు మార్నింగ్ మీ ఎబ్లూషన్స్ మీరు మార్నింగ్ చేయాల్సిన పనులన్నీ చేసిన తర్వాత మీరు పెట్టుకున్న గోల్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ చేసే విధంగా మీరు ఆ రోజంతా గడపాలన్నమాట. అంతేగాని మిమ్మల్ని మీరు డిస్ట్రాక్ట్ చేసుకోకూడదు. ఓకేనా? స్మాల్ థింగ్స్ ఐ డూ ఎవ్రీ డే దట్ ఇంప్రూవ్స్ ద క్వాలిటీ ఆఫ్ మై లైఫ్. మరి రోజు చేసుకునే పనులు ఏంటంటే డైలీ చేసే పనులు చిన్న చిన్న పనులే, కానీ అవి చాలా పెద్ద ఇంపాక్ట్ ని ఇస్తాయి అన్నమాట. అందులో ఒకటి ఏంటంటే డ్రింక్ ఏ కప్ ఆఫ్ కాఫీ. అంటే ఎక్కువగా తాకండి, మోడరేట్ గా అవసరమైనప్పుడే తాగుతారు. వేకప్ ఎర్లియర్ కంపల్సరీ, ఇక్కడ 6 ఇచ్చాడు కానీ బెటర్ వేకప్ 5 o'clock. ఓకేనా? మేక్ ఎ ఫ్రెండ్ స్మైల్. మీ ఫ్రెండ్స్ ని ఏం చేయాలి? నవ్విస్తా ఉండాలి. మీరు నవ్వుతా ఉండాలి, నవ్విస్తా ఉండాలి. రీడ్ ద న్యూస్ పేపర్. న్యూస్ పేపర్ అవైలబుల్ గా ఉంటే చదవండి. న్యూస్ పేపర్ లో విషయాలు
తెలుసుకోండి, రోజు అప్డేట్ కావాలి మనం. ఓకే, నెక్స్ట్ రైట్ ఏ డైరీ ఎంట్రీ, అంటే మనం రోజు డైరీ అనేది రాసుకుంటా ఉండాలి. ఒకవేళ డైరీ రాయడం అలవాటు లేదనుకోండి, మనం ఇందాక అనుకున్నాం కదా, కనీసం ఈ రోజు చేసే పనుల్లో ఏవో మంచి 3 విషయాలు, మనకి ఆనందాన్ని ఇచ్చే 3 విషయాలు ఏవో కంప్లీట్ చేసే ఉంటారు ఉదయం నుంచి రాత్రి వరకు. కనీసం ఆ 3 విషయాలైనా ఆ డైరీలో రాసుకోండి. టేక్ ఏ వాక్, రోజు ఉదయాన్న లేవండి, నడవండి, వీలైతే నడవండి, లేకపోతే పరిగెట్టండి, లేకపోతే సైక్లింగ్ చేయండి, లేకపోతే గేమ్ ఆడండి, నో ప్రాబ్లం. బట్ ఎంతో కొంత ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది చూడాలి. క్యారీ ఏ బాటిల్ ఆఫ్ వాటర్ విత్ యూ, కంపల్సరీగా మనం 5 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగాలనుకున్నాం కదా, కాబట్టి మన దగ్గర గంటకో గ్లాస్ ఇంట్లో ఉంటే గంటకు చొప్పున ఒక గ్లాస్ చొప్పున మనం తాగుతాం. మరి బయట ఉంటాం, కాలేజీలో ఉంటాం, కాబట్టి క్యారీ వాటర్ బాటిల్లో మనం వాటర్ తాగుతా ఉండాలి. లుక్ త్రూ ఓల్డ్ ఫోటోగ్రాఫ్స్, మీ ఓల్డ్ ఫోటోగ్రాఫ్స్ చూస్తూ ఉండండి. ఓకే, ఫోటోగ్రాఫ్స్ అవి ఉంటాయి కదా, అవి మంచి మెమరబుల్ ఈవెంట్స్ అన్నమాట. అవి మనకి మంచి ఆనందాన్ని కలిగిస్తాయి ఆ ఫొటోస్ చూడడం వల్ల. నెక్స్ట్ హ్యావ్ ఏ మీనింగ్ఫుల్ కాన్వర్జేషన్, ఎప్పుడు గొడవలు ఆడకూడదు మన ఫ్రెండ్స్ తో. ఓకే, మన ఫ్రెండ్స్ తో మీనింగ్ఫుల్ కాన్వర్జేషన్ అంటే అర్థవంతంగా మాట్లాడుకోవాలి, ప్రొడక్టివ్ గా మాట్లాడుకోవాలి. అంటే మనం ఈరోజు ఏం చేస్తాము, ఓకే ఈరోజు ఈ పని చేద్దాము, లేకపోతే ఇప్పుడు ఈ పని చేద్దాం అంటే మంచిగా మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్ తో. మన చుట్టూ ఉన్న కమ్యూనిటీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మంచి పనులు చేసేవి, మంచి ప్లాన్స్ చేసేవి మాట్లాడుకోవాలన్నమాట. లిసన్ టు మ్యూజిక్, సో మనం మన బ్రేక్ ఇస్తుంటాం కదా, ఆ టైంలో మనం పాటలు అవి వినొచ్చు. నెక్స్ట్ ఈట్ అట్లీస్ట్ 1 హెల్దీ మీల్ విత్ ఫ్రూట్ అండ్ వెజిటేబుల్. సో మీ డైలీ యాక్టివిటీస్ లో ఇది కూడా భాగం ఏంటంటే, మనం తినే తిండిలో కనీసం ఒక ఫ్రూట్ ఉండాలి, వెజిటేబుల్స్ ఉండాలి. ఓకే, ఫ్రూట్ ఉండాలి, వెజిటేబుల్స్ ఉండాలన్నమాట. కంపల్సరిగా రోజుకు ఒక ఫ్రూట్ తినాలి, బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే వెజిటేబుల్స్ తినాలి, లీఫీ వెజిటేబుల్స్ తినండి, లేకపోతే వెజిటేబుల్స్ తినండి, మీ ఇష్టం. నెక్స్ట్ స్పెండ్ సమ్ టైమ్ విత్ ద పీపుల్ యూ లివ్ విత్, అంటే నీకు ఎవరితో ఇష్టం ఉంటే వాళ్ళతో నువ్వు హ్యాపీగా ఉండొచ్చు అన్నమాట. ఓకే, సో మీ ఫ్రెండ్స్ తోటి ఎక్కువ టైం గడుపుతారు కాబట్టి, ఎక్కువ టైం కాదు, ఎంత అవసరం అన్నంత టైం మాత్రం మీరు మీ ఫ్రెండ్స్ తో గడపాలి. అంటే మీరు మీ టైంలో కొంత టైంని మీ ఫ్రెండ్స్ కి ఇవ్వాలన్నమాట. పుట్ ఆన్ అన్ అవుట్ఫిట్ యు లవ్, అంటే నీకు నచ్చిన డ్రెస్ నువ్వు వేసుకో. సో నువ్వు నీకు నచ్చిన డ్రెస్ నువ్వు వేసుకుంటే నువ్వు చాలా ఆనందంగా ఉంటుంది కదా, కాబట్టి నీకు నచ్చిన డ్రెస్ నువ్వు వేసుకో. స్పీక్ టు సమ్వన్ హూ లివ్స్ ఫార్ అవే, అంతేకాకుండా అప్పుడప్పుడు బ్రేక్స్ తీసుకుంటున్నాం కదా, ఆ టైంలో మనకి దూరంగా ఎవరైనా ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడండి. ఓకే, సో ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ వాళ్ళతో ఫోన్ లో మాట్లాడితే ఆ ఆనందమే వేరు. అర్థమైందా? సో ఇదొక మంచి హ్యాబిట్ యూ షుడ్ డెవలప్. స్పెండ్ 5 మినిట్స్ ఎలోన్, కనీసం ఒక 5 నిమిషాలైనా ఒంటరిగా మీరు స్పెండ్ చేయాలి. ఓకే, కనీసం ఒక 5 నిమిషాలైనా మీకోసం మీరు, అందుకే చెప్పాను ఒక లోన్లీ ప్లేసెస్, కామ్ నాయిస్ ఫ్రీ ప్లేస్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళి ఉండాలన్నమాట. మీకు మీరు స్పెండ్ చేయాలి, అప్పుడు మంచి మంచి ఆలోచనలు వస్తాయి. అలాగుంటే ఎవరు డిస్టర్బెన్స్ ఉండదు. కాబట్టి ఆ 5 మినిట్స్ అనేది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. అట్లీస్ట్ 5 మినిట్స్ అయినా మీరు మీకు లోన్లీ ఉండే ప్లేస్ లో స్పెండ్ చేసుకోవాలి. టేక్ ఏ లాంగ్ బాత్ ఆర్ షవర్ బిఫోర్ యూ స్లీప్, పడుకునే ముందర మీరేం చేయాలంటే తల స్నానం చేయండి, మంచిగా స్నానం చేయండి. ఇవన్నీ చిన్న చిన్న పనులే కానీ మంచి ఇంపాక్ట్ అనేది మీ లైఫ్ లో ఉంటుంది. మేక్ షూర్ యూ గెట్ 8 hours ఆఫ్ స్లీప్, మీరు కంపల్సరీగా 8 గంటలు నిద్ర అనేది ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఒక్క నిమిషం. ఓకే, సో మనం ఎండింగ్కి వచ్చేసాము, డోంట్ వరీ. ఇంకా ఇవన్నీ ఒకసారి రివిజన్ చెప్పేస్తాను. సో మనం అంతా చేయాల్సిన పనులు చెప్పిందే మళ్ళా చెప్తున్నాను అనుకోకండి, ఒకసారి వినండి, ఎందుకంటే ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. సో వేకింగ్ అప్, రోజు ఉదయాన్నే త్వరగా లేవాలి, టేకింగ్ ఏ షవర్, స్నానం చేయాలి, ఈటింగ్ బ్రేక్ఫాస్ట్ చేయాలి, గోయింగ్ టు స్కూల్, బీయింగ్ ఇన్ క్లాస్, గోయింగ్ హోమ్. సో ఇవన్నీ
ఇది ఒక ఎక్సర్సైజ్ అన్నమాట. మీకు వీలైతే ఇది స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఈ ఏబిసిడి ఎఫ్జిహెచ్ ఐజేకే ఇచ్చారు చూసారా, ఏది ఎక్కడ వస్తుందో అది రాయాలి మీరు. ఓకేనా? సో వేకింగ్ అప్ అంటే ఎక్కడ వస్తుంది, ఇక్కడ చూసారా ప్రతి పిక్చర్ కి ఒక బాక్స్ ఇచ్చారు, రౌండ్ బాక్స్. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేకింగ్ అప్ ఎక్కడ ఉంది, ఇక్కడ లెఫ్ట్ లో సెకండ్ పిక్చర్ స్కూల్ బస్ కింద ఉంది కదా, కాబట్టి అక్కడ ఆ బాక్స్ లో ఏ అని రాస్తారు. టేకింగ్ ఏ షవర్ ఈ పైన ఉంది చూసారా, స్నానం చేస్తున్నాడు, అక్కడ బి అని రాస్తారు. ఈటింగ్ బ్రేక్ఫాస్ట్ ఎక్కడ ఉంది అది, ఇదిగో ఇక్కడ థర్డ్ పిక్చర్ రైట్ లో ఉంది, సో అక్కడ సి రాస్తారు. సో ఇది ఒక యాక్టివిటీ, మీరు చేయాల్సిన యాక్టివిటీ. వీలైతే స్క్రీన్ షాట్ తీసుకోండి, చేయండి. డైలీ యాక్టివిటీస్, స్పెల్లింగ్ ప్రాక్టీస్ 1 ఇది కూడా రాసుకున్నాను, అందరూ స్క్రీన్ షాట్ తీసుకోండి, వీలైతే రాయండి, రాసి మళ్ళా రేపు నాకు చూపించండి. అంటే వాట్ టైమ్ డూ యూ యూజువల్లీ గెట్ అప్ ఇన్ ద మార్నింగ్. ఇక్కడ ఇవి చూసారా, ఇక్కడ వర్డ్స్ అనేవి జంబుల్ చేశారు. ఓకే, ర్యాండమ్ గా ఇచ్చారు, దాన్ని నువ్వు కరెక్ట్ చేయాలన్నమాట. TGEPU అని ఇచ్చారు, దాన్ని గెటప్, ఈ వర్డ్స్ ని కరెక్ట్ చేయాలి. సో ఒకటి ఎగ్జాంపుల్ గా ఇచ్చాడు, మిగతావి మీరు ట్రై చేయండి. స్క్రీన్ షాట్ తీసుకుంటే మీ మొబైల్ లాగా వస్తుంది కదా, దాన్ని బుక్ లో రాసి ట్రై చేయండి. వాట్ డూ లైక్ టు ఈట్ ఫర్, ఇదేంటి, ఇదేం అవ్వచ్చు, ఎవరైనా చెప్పగలరా? సంబడి టెల్ మీ ఆన్సర్స్ నౌ ఇట్ సెల్ఫ్. సెకండ్ దానికి ఆన్సర్ ఏంటి, ఏం అవ్వచ్చు? ఓకే సార్ బ్రేక్ఫాస్ట్ సార్. వెరీ గుడ్, బ్రేక్ఫాస్ట్ ఏంటి, బ్రేక్ఫాస్ట్. థర్డ్, వాట్ టైమ్ డూ యూ యూజువల్లీ డాష్ ఎట్ స్కూల్. చెప్పాలి ఎవరైనా. వాట్ డూ యూ లైక్ టు హ్యావ్ ఫర్ డాష్. లంచ్ సార్ ఇది. వెరీ గుడ్, దిస్ ఇస్ లంచ్. డూ యూ యూజువల్లీ వాక్, డ్రైవ్ ఆర్ డాష్. సబ్జీ ఇదేంటంటే టేక్ ఏ బస్ అన్నమాట. ఇదేంటంటే టేక్ ఏ బస్. ఇవి ఇక్కడ మీకు ఒక హిట్ ఇచ్చారు చూసారా, ప్రతి ఒక ఆ లెటర్స్ లో ఆ వర్డ్ లో ఫస్ట్ లెటర్ దేంతో స్టార్ట్ అవుతుంది అని హింట్ ఇచ్చారు, కింద డాష్ ఇచ్చారు చూసారా, ఆ టీ తో స్టార్ట్ అవుతుంది అనమాట అంది. సో ఆ హింట్ యూజ్ చేసుకుని మీరు ఆన్సర్ తయారు చేయొచ్చు. ఇక్కడ టేక్ ఏ బస్. నెక్స్ట్, డూ యూ లైక్ టు డాష్ ఎట్ మాల్స్. అంటే ఇది గో షాపింగ్. ఓకేనా? సో ఇవన్నీ మిగతావి చేయండి, మనకి టైం అవుతుంది కాబట్టి మీతో ఒక్క 2 స్లైడ్స్ మళ్ళా మీకు చూపించి దాన్ని బాగా ప్రాక్టీస్ చేయండి ఎవ్రీడే. సో 2 స్లైడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ నాన్న మనకి లైఫ్ లో. ఇవన్నీ పాయింట్స్ ఇంపార్టెంటే, ఇవే అందులో రిపీట్ అవుతా ఉంటాయి. సో ఇక్కడ చూడండి, సో ఇది ఈ స్లైడ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, బాగా వినండి. కంపల్సరీగా మార్నింగ్ 5 o'clock లేవండి, మెడిటేట్ అనేది చేయండి. స్క్రీన్ టైం అంటే మీకు వర్క్స్ ఏమైనా ఉంటే అవి కంప్లీట్ చేసేసుకోండి. ఓకే, నెక్స్ట్ వర్కౌట్, కొద్దిగా ఎక్సర్సైజ్ చేయండి. 7 o'clock కి షవర్ అంటే స్నానం అయిపోవాలి. 7:15 కి డ్రెస్ వేసేసుకొని 7:30 కి బ్రేక్ఫాస్ట్ చేసి 7:50 కల్లా మీ మేకప్ ఏమైతే ఉందో పౌడర్ రాసుకొని కోమ్ చేసుకొని తయారైపోవాలి. 8:20 కి మీరు మూవ్ అయిపోవాలి మీ వర్క్స్ లోకి. ఓకే, నెక్స్ట్ నైట్ టైం వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్. గో టు బెడ్ అండ్ వేకప్
ఈచ్ డే అరౌండ్ ద సేమ్ టైం. ప్రతిరోజు ఒకే టైంలో పడుకోవాలి, ఒకే టైంలో లేవాలి. మీరు పడుకునే ఒక అరగంటకి ముందర మీ ఎలక్ట్రానిక్ డివైజెస్ ఏవైతే ఉన్నాయో అవి స్విచ్ ఆఫ్ చేసేయాలి. నెక్స్ట్ అరగంట పడుకునే అరగంటలో మీరు చేయాల్సిన పని ఏంటంటే రీడ్ ఏ బుక్. ఒక బుక్ చదవండి, లేకపోతే ఒక డైరీ రాయండి, లేకపోతే రైట్ యువర్ టు డూ లిస్ట్ ఫర్ ద నెక్స్ట్ డే. రేపు ఏం చేయాలనుకుంటున్నావు అవి రాసుకుంటారు. సెట్ అన్ అలారం అంటే ఉదయం త్వరగా లేవడానికి మీరు ఒక అలారం అనేది రెడీ చేసుకోవాలి. యాడ్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ టు యువర్ పిల్లో. మనం పడుకుంటాం కదా, పిల్లో దగ్గర మంచి స్మెల్ వస్తుంది, దాని ద్వారా మంచి స్లీప్ అనేది, నిద్ర అనేది వస్తుంది. అంతేకాకుండా లావెండర్ ఆయిల్ యాంటీబయాటిక్. ఆ బెడ్ పిల్లో మీద ఉన్న ఏవైనా మైక్రోబ్స్ అంటే ఈ బ్యాక్టీరియా ఏవైనా ఉంటే అవన్నీ పోతాయి అన్నమాట. అది రాసుకోవడం మంచిది. నెక్స్ట్ లిసన్ టు వైట్ నాయిస్ యాప్. సో ఒక యాప్ ఉంటుంది, ఆ యాప్ కావాలంటే మీరు వినండి. నెక్స్ట్ వెన్ యూ వేక్ సెట్ అన్ ఇంటెన్షన్ ఆర్ గోల్. మీరు లేచిన తర్వాత, మార్నింగ్ లేచిన తర్వాత మీ ఇంటెన్షన్ ఏంటి, మీ గోల్ ఏంటి, దానికోసం మీరు ఆ రోజంతా వర్కౌట్ చేయాలి. వర్కౌట్ చేస్తున్నప్పుడు కంపల్సరిగా ఈ 15 థింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇందాక చెప్పుకున్నాం కదా 15 థింగ్స్, ఆ 15 థింగ్స్ మీరు కంపల్సరిగా మీ వర్క్ టైంలో మీరు చేయాలన్నమాట. ఇది మినిమైజ్, మల్టీ టాస్కింగ్ ఉండకూడదు, మెడిటేషన్ ఉండాలి, ఎక్సర్సైజ్ చేయాలి, మేక్ ఎ టు డూ లిస్ట్, ఇవన్నీ చెప్పుకున్నాం కదా. ఈ 15 థింగ్స్ మీరు చేస్తున్న వర్క్ లో ఉండేలాగా చూసుకోండి. ఫాలో ద 20-20-20 రూల్. Get a good night sleep, work offline, establish favorite focus spot, devote specific hour to task, embrace boredom. ఇటువంటివన్నీ మన ప్రతిరోజు జరిగేలాగా మీరు చూసుకోవాలి. అర్థమైందా ఫ్రెండ్స్? సో విత్ దిస్ ఐఎమ్ గోయింగ్ టు ఎండ్ అప్ ద సెషన్ ఫర్ టుడే. ఇఫ్ దేర్ ఆర్ ఎనీ డౌట్స్ ప్లీజ్ ఆస్క్ మీ. ఏవైనా డౌట్స్ ఉంటే ఒకసారి నాకు అడగండి. హ్యావ్ యూ ఎనీ డౌట్స్? నో డౌట్స్ సార్. నో డౌట్స్. అంటే మీ అందరికీ బాగా అర్థమైపోయిందని అనుకుంటున్నాను. వెరీ గుడ్ నాన్న. సో ఇప్పుడు ఈరోజు చెప్పుకునేవన్నీ మీరు మీ డైలీ లైఫ్ లో బాగా ప్రాక్టీస్ చేయాలి. తద్వారా మీరు ప్రెషర్ ఫ్రీ లేదా స్ట్రెస్ ఫ్రీతో ఆనందంగా కాన్ఫిడెంట్ గా మీరు మీ వర్క్స్ చేసుకోగలుగుతారు. మంచి సక్సెస్ఫుల్ సిటిజన్ అనే అవుతారు అన్నమాట. సక్సెస్ఫుల్ పీపుల్ లో మీరు ఒకరు అవుతారు. Okay, so with this I'm going to end this session. Thank you all. Bye bye. Jai Hind, Jai Bharat. Raj sir. సార్ ఒక్క నిమిషం సార్, నేను ఆ చాట్ బాక్స్ ని ఎండ్ చేసేస్తున్నాను. సెషన్ ఇక్కడ అయిపోయింది కదా సార్? సెషన్ ఇంకా మంది ఈ రోజుతో అయిపోయింది సార్. ఈ రోజుకి సెషన్ అయిపోయింది. ఓకే సార్. ఫీడ్బ్యాక్ ఏం పెట్టేది లేదు సార్. ఫీడ్బ్యాక్ ఫామ్ రేపు నుంచి పెడతారమ్మా. అక్కడ యాక్చువల్ గా మీకు ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు కాలేజెస్ నేమ్స్ ఇచ్చారు కదా, మేము ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే నెక్స్ట్ క్లాసెస్ నుంచి వెడ్నెస్డే నుంచి ఏంటంటే మీ కాలేజ్ ప్రిన్సిపాల్స్ అండ్ స్పాక్స్ ఉంటారు కదా, వాళ్ళు ఉంటారు. అంటే మీ కాలేజ్ లో చాలా మంది ఉన్నారు స్టూడెంట్స్, ఎస్సీ ఎస్టీకి సంబంధించిన క్యాండిడేట్స్ చాలా మంది ఉన్నారు. బట్ కొంతమంది నెగ్లెక్షన్ తోనో ఇన్ఫర్మేషన్ లేకో, తర్వాత ఎలా లాగిన్ అవ్వాలో తెలియకో, చాలా ప్రాబ్లమ్స్ వల్ల చాలా మంది అటెండ్ అవ్వట్లేదు. సో వాళ్ళందరికీ రీసోర్సెస్ అనేవి వేస్ట్ అయిపోతున్నాయి. అండ్ దానికోసం మేము ఏం చేసామంటే బుధవారం నుంచి మీ స్పాక్స్ అండ్ ప్రిన్సిపాల్స్ వాళ్ళందరూ వస్తారు. వాళ్ళందరూ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారు, ఇది వాళ్ళందరూ పర్యవేక్షణలోనే మీరు ఉంటారన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువ మంది అటెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సార్ రిసోర్సెస్ కూడా ఎక్కువ మందికి యూజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట. అందుకోసం మీకు ఈ రోజు ఫీడ్బ్యాక్ ఫామ్ అనేది నేను ఇవ్వట్లేదు. సో రేపటి నుంచి నేను ఫీడ్బ్యాక్ ఫామ్ ఇస్తాను. ఒక పర్టికులర్ ఫీడ్బ్యాక్ ఫామ్ బుధవారం నుంచి మనం తీసుకుందాం అన్న. ఓకే, మీరు రెగ్యులర్ గా వచ్చేవాళ్ళే కదా, మీరే వస్తారు కాబట్టి నాకు ప్రత్యేకంగా మళ్ళీ ఫీడ్బ్యాక్ ఫామ్ అవసరం లేదు. అందువల్ల ఓకే. ఓకే సార్. రైట్ సార్. థ్యాంక్ యూ.